హలో అండి, వచ్చేసిన ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ. స్పెషల్ ఏంలా, ఇది అందరూ చేసేదే, కోడి చేస్తున్నా. మామూలుగా నేను ఎల్లుండి స్పెషల్ చేస్తే ఎవరు చేయిందని చెప్పినా కదా మొన్న. అయితే నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ రాలే, అయితే ఎల్లుండికి వస్తాయి, ఎల్లుండి చేస్తా. సర్ది అయింది బాగా. ఇట్లా రోజు 4 అరిటాకులు చొప్పున రోజు ఇట్లా తెంపి 10 చెట్ల అరిటాకులు పోయేటట్టున్నాయి. ఇగో కరివేపాకు, నిమ్మకాయ మన చెట్లదే. ఇది వచ్చేసి జామకాయ, ఫస్ట్ వెళ్ళింది మనకి ఇది. ఈ రకము ఈ మధ్య మొన్న మా తైవాన్ జామ. తైవానా? కలర్ ఎట్లుంది నాన్న? అయితే సేమ్ నా మూతిలాగా ఉంది కదా, ఇంకా సైజు కావాలి మమ్మది. అయితే చాలా మంది అంటుంటారు మీ మూతి బ్లాక్ అనే. మా తాతకి మా అమ్మ ఆయనకి అట్లుంది, మా పెద్ద పిన్నికి ఇట్లనే ఉంది, మా మేనమామలకి ఇట్లానే ఉంది. ఏం చేస్తాను చెప్పండి, కొన్ని జీన్స్ అట్లా వస్తాయి. ఇట్లా బ్లాక్ ఉన్నాయని ఇట్లా కోసేయలేను కదా, దానికి ఏది పెయింట్ వేసి పెట్టలేను కదా. సో మనకి పుట్టుకతో వచ్చినాయి కొన్ని ఉంటాయి. చిన్నప్పుడు ఎర్రగా ఉండే, పెద్దగా కొద్ది ఇట్లా కొంతమందికి అట్లా ఉంటాయి. అది కూడా అదృష్టమే. మా అమ్మకి అట్లనే ఉంటుండే. మా అమ్మ నేను ఊరికే అంటుండే ఇట్లుంటే అదృష్టవంతులు అది దాన్ని. అట్లా అంటే అందరికీ అన్ని విధాలా ఉండదులే. కాకపోతే ఏదైనా దేవుడు పుట్టుకతో మనకు కొన్ని వస్తుంటే వాటిని మనం ఏం చేయం. కలర్ నల్లగా ఉంటాము, తెల్లగా ఉంటాము, మూతి ఎర్రగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఏం చేస్తాం అబ్బా దానికి. అయితే ఈ కాయ కట్ చేస్తా. ఓహో చూడండి ఎంత వెరైటీ ఉందో. ఏది నాన్న ఎట్లుంది? అబ్బా తీయగా ఉంది. మనం పైనాపిల్ పెట్టినాక ఆ పైనాపిల్ కోసం డ్రిప్ చేస్తుంది మా రావుడ. ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు, పట్టుకొచ్చేసినావు. మీ వీడియోస్ వెళ్ళకుండా నన్ను చంపుతూరింది అని అంటుండ. స్టార్ట్ చేస్తానన్నా. డ్రిప్ వేసినావా? మా బాబు పోయి స్టార్ట్ చేసిండు. అయితే చాలామంది కామెంట్స్లో కానీ, నాకు పర్సనల్గా కానీ, నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ చాలామంది అడిగేది ఏంటంటే, మీ పిల్లల్ని మీరు బాగా పెంచారు, అసలు మీరంతా కూడా ఒక ప్లాన్ లాగా చేసుకున్నారు, మీ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోండి అని చెప్పి చాలామంది నాకు అడుగుతుంటారు. అయితే నేను డైలీ వంట చేసేటప్పుడల్లా నేను మొత్తం మీరు అన్నట్లే నా పిల్లల్ని నేను ఎట్లా పెంచినా, నేను ఎట్లా ప్లాన్ ప్రకారం నేను లైఫ్లో అంటే ఎంత కష్టపడే స్టేజ్ నుంచి సరే ఒక నిలకడగా ఉండే వరకు ఎట్లా వచ్చినా ఇవన్నీ కూడా నేను వంట చేస్తూ మధ్యలో షేర్ చేసుకుంటూ ఉంటా. తప్పకుండా మన వీడియోలు అయితే కంటిన్యూ చూడండి. మీకు బోర్ ఫీల్ అవ్వరనే నేను అనుకుంటున్నా. అందుకే ఆ బోర్ ఫీల్ అవ్వకుండా సరే నేను చెప్పే దానిలో ఏదైనా 1-2 విషయాలు మీకు కూడా ఏదైనా పనికొస్తాయేమో అనే ఉద్దేశంతో ఈరోజు నుంచి మొత్తం ఇంకా నా సోదంతా మీకు చెప్పబోతున్నా. మంట అయితే స్టార్ట్ చేసిండు మా బాబు. నేను నీళ్ళు పట్టేసుకున్నా, ఇది క్లీన్ చేసేసి చూసినారా, ఇదే ఈరోజు మన స్పెషల్. ఇంత కోడి ముక్కలు తింటామనే మా రాముడు అయితే ఎట్లా పప్పి. మీ డాడీ కోడి అయితే బ్రహ్మాండమైన కోడిని తెచ్చిండు.
కడుక్కొని వస్తాం. దాన్ని ఇప్పుడు ఆఫ్ చేస్తాను. కొన్ని నీళ్ళు పోయినా పెట్టేస్తా ఇట్లానే. అది ఇంకా ఎడల్పు కావాలా? నీట్గా ఉంది. అయితే మసాలాకి అంతా రెడీ చేసుకుంటున్నానన్న. అల్లం ఎల్లిగడ్డ, చికెన్ మసాలా, పసుపు, ప్లక్కర్ తెచ్చినా చూసిరా మొన్న ప్రాన్స్తో ఇబ్బంది పడ్డా కదా. ఉప్పు, దానికి ప్లక్కర్ ఏమో అవసరం లేవు మమ్మీ. ఈ కోడికి సరిపడా ఉప్పు. మనకు వేరే వాటికి అవసరం, వేరే వాటికి అవసరం. దీనికి ఏం చేస్తాం అంటే 2 సీకులు గుచ్చేసి పెట్టు మమ్మీ. వాటితో ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పి పెట్టచ్చు. కారం, సీకులు కూడా అవసరం లేదన్నా, పేపర్లో చుట్టి పెడుతున్నా. దాంట్లో కదా. ఆయిల్, అల్లం ఎల్లిగడ్డది కూడా తెచ్చిన దాన్ని చేసేద్దామని చెప్పి. సరేలే పేస్ట్ మొన్నటిది ఉండే అది వేసేసిన. ఈ వాతావరణము, ఈ ఫుడ్ ఉండగా ఇంకా మొత్తం ల్యాండ్లోనే సెటిల్ అయిపోయేటట్టున్నా నేను. అయితే ఇవన్నీ ఏమేమి వేసినా చూసినారు కదా. నేను ఇది కట్ చేసి కోడికి బాగా పట్టిస్తా. అప్పటి వరకు మనకి అవి కూడా నిప్పులు కూడా వచ్చేస్తాయి. ఎండకు తిరక్కే. అయితే ఈ మసాలా అంతా రెడీ చేసిన. ఇదంతా బాగా ఈ కోడికి పట్టించే వరకు మనకి నిప్పులు అన్నీ వెళ్తాయి. అయితే అరే నిమ్మరసం బిడలే మర్చిపోయినా. ఇది వచ్చేసి మన చెట్లోది సీడ్లెస్ కాయలు. అరే సీడ్లెస్ అన్నందుకన్నా ఒక సీడ్ వెళ్తా అని చెప్పి వెళ్ళినట్టుంది. ఇది అది సీడ్లెస్ కాదు అమ్మాయి. కాదా ఇది? వేరే వెరైటీ. సీడ్ తక్కువ ఉంటుంది. కానీ మస్తుంటేనే. మొన్న ప్రాన్స్ కూడా మస్తుండే టేస్ట్. మొత్తం తినేసినాం మిగిలికుండా. ఎంత బాగుందంటే ఇక్కడ వాతావరణము. ఇది చూడండి గాలి. అయితే మాట్లాడుతూ నేను చేస్తాను. అయితే మొన్న మా బాబు ఛానల్లో చెప్పినా కదా, మేము చూడకుండానే పెళ్లి చేసుకున్నామని. అది నిజం. నేను చూడకుండానే మా పెళ్ళి అయితే అయిపోయింది. అయితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది మా ఆయనకి అనుకొని మంచిగా ఇట్లా చేసుకోవడం అంతా అయితే అయింది. తర్వాత గవర్నమెంట్ జాబు ఇప్పించలేదు కొన్ని కారణాల వల్ల. ఇంకా ఒక కొడుకుకి ఇచ్చి ఒక కొడుకు లేకుండా ఎందుకులే, కష్టపడి బతుకుతారులే అన్నట్టు ఇంక ఇవ్వలే. అక్కడేమో మా బావ వాళ్ళు ఇద్దరు కూడా వర్క్ చేసేటోళ్ళు. ఇంకా ప్రైవేట్ జాబు. మా వారు చెప్పిండు కదా ఫస్ట్ 350 మంత్కి వచ్చేది అని చెప్పి. అది పెళ్లి కాకముందు ఎంత వచ్చిందో నాకు తెలియదు, కానీ నా పెళ్ళిన కొత్తలో అయితే 1800 వచ్చింది మా ఆయనకి. ఒక ఫ్యాక్టరీలో, ఒక కంపెనీలో వర్క్ చేస్తుండే. అయితే పెళ్ళైన తర్వాత ఇక్కడ మేము ఉన్నప్పుడు
ఇబ్బందిగా అంటే అత్తమామలు అయి ఉండే, అంత ఉమ్మడి ఫ్యామిలీ, మా బావ వాళ్ళు, ఆడపిల్లలు ఇట్లా అంతా ఉండే. అయితే ఇంక అన్ని వాళ్ళని చూసుకుంటుండే. మేము ఎట్లా అంటే పిల్లల్ని కూడా మేము ఎంత ఇష్టంగా, చాలా మంది అంటారు నాకు కామెంట్స్లోనే అని కాదు, నేను ఇందాక చెప్పినా కదా కామెంట్స్లోనే కాదు, పర్సనల్గా కూడా, అమ్మ మీ పిల్లల్ని ఎంత మంచిగా పెంచారు, పిల్లలు ఎంత బాగుంటారు, ఎంత బాగా రెస్పెక్ట్ చేస్తారు, అందరినీ ఎంత మంచిగా మాట్లాడతారు అని ఇట్లా చెప్తుంటారు చాలామంది. మీకు ఎంత ప్రేమ మీ పిల్లలంటే, అసలు మీకు ఎంత ప్రేమ, మీకు మేము పుట్టుంటే బాగుండేది అని చెప్పి నేను వందలలో వేలలలో విన్నా ఈ మాట. మీరు మా అమ్మ అయ్యింటే బాగుండు అని చెప్పి. మా చుట్టాల దానిలో కూడా మేము నీకు పుట్టుంటే బాగుండు, నీలాంటి కోడలు ఉంటే బాగుండు, నీలాంటి బిడ్డ ఉంటే బాగుండు, నీలాంటి తల్లి ఉంటే బాగుండు ఇట్లా. అయితే నేనేదో పెద్ద ఇట్లానే ఏం కాదు. రాముడు కొంచెం ఇది అట్లా పైకనవా, ఇది నేనేదో పెద్ద ఇట్లానే నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మేము చూడకుండా పెళ్లి చేసిన, మా రాముడు సరిగా చూడక పెళ్లి చేసుకున్నా కూడా నన్ను ఒక బొమ్మలాగా, గాజు బొమ్మలాగా, ఏంటిది ముట్టితే కందిపోతుంది, పడితే పలిగిపోతుంది అన్నట్టు అంత మంచిగా, అంత ఇష్టంగా చూసుకున్నాడు. మా అమ్మ లేకపోయినా, మా అమ్మ గుర్తు రాకుండా ఇంత మంచిగా ఇంత దూరం వచ్చినా కూడా ఒక ఆకేస్తావా? ఈరోజు మా రాముడు వెళ్ళలే వచ్చాడు, కొంచెం ఇది క్లీన్ చేసి ఉండనివే, బాగుంది. టోపీ ఎందుకు తీసేసినావు రాముడు? పెట్టుకోమస్తున్నావు నువ్వు. కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉంటావు, ఎండకు నల్లగా అవుతావు. ముందే రాముడు అంటే రాముడు లాగా ఉన్నావు. మా రాముడు అంటే రాముడే. ఎవరు అంటుండే పేరుకు కరెక్ట్గా సార్థకత చేసుకున్నారు, నామధేయానికి సార్థకత మీ రాముడు అని చెప్పి. నిజం అది. అన్ని విషయాల్లో, నేనంటే ప్రేమ విషయంలో కానీ అన్నీ చూసుకోవడం, వినడం అంతా కూడా మా రాముడు అంటే రాముడే అంతే. అయితే అంత మంచిగా చూసుకున్నాడు మా రాముడు. నన్ను అయితే అంత మంచిగా ఇక్కడ పెట్టేసి ఇది కొంచెం కింద పడుతుంది. అవి తిననీకే చాలే, ముగ్గురికి మూడు తినడానికి ఇది సరిపోతుంది. కూర్చో. అయితే మా రాముడు నన్ను బొమ్మలాగా, ఇట్లా చిన్న బిడ్డలాగా ఎంత మంచిగా ఇట్లా చూసుకున్నాడో, నేను మా రాముడికి అమ్మాయిన అమ్మలాగా ప్రతిదీ ఇట్లా. ఇంకోటి, మేము ఫస్ట్ పిల్లలు పుట్టడము, ప్లాన్ చేయడము లాంటిది ఏదీ లేదు. మేమే పిల్లలకి పెళ్ళి చేసేసినారు. అయినా కూడా మాకు పెళ్ళైన 1 monthకే నేను ప్రెగ్నెంట్ అయిపోయినా. ఒక్కసారే నేను పీరియడ్ వచ్చింది. తర్వాత నా బిడ్డ నిలబడ్డది. మాకు ఎంత ఆనందమో, మనకు పిల్లలు ఇట్లా మేమే చిన్న పిల్లలు ఆడుకునేటట్టు ఉన్నాం మేము అట్లా. అయితే ఎంత ఇష్టంగా, అబ్బా మాకు పాప పుడుతుందని చెప్పి ఎంత రోజు అసలు కడుపు పెరిగిందా అని చూసుకోవడము. కరివేపాకులు కూడా పెట్టేస్తున్నాయి ఇలా. ఫ్లేవర్ కోసం మొత్తం పట్టించేసినానన్న. ఎంత అపురూపంగా చూసుకున్నామంటే అంత అపురూపంగా. ఇంట్లో అట్లా ఉన్నప్పుడు కూడా, అత్తమ్మ ఉన్నప్పుడు మా రాముడు ఎంత డైలీ, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే మా రాముడు డైలీ నాకేం తెచ్చిచ్చిండో తెలుసా? మ్యాంగో ఫ్రూటీ. నాకు ఫ్రూటీ అంటే ఇష్టమని డైలీ మ్యాంగో ఫ్రూటీ పట్టుకొచ్చేటోడు. 5 rupees ఉండే అప్పుడు, అంతేగా రాముడు? ప్యాంట్లో జోబులో పెట్టుకొని. ఇంకా ఇది సిల్వర్ పేపర్లో పెట్టాలా నాన్న? ఈ పేపర్ దివా హెల్ప్ చేయి. జామకాయ అట్లా కొరికేసినవేంది? తినలేదు, నచ్చలేదా? బాగుంది కానీ గట్టిగా ఉంది. ఇది 2 lines పెట్టాలి. ఇప్పుడు ఇట్లా పెట్టు దీని మీద. ఒకసారి పెట్టి చుట్టేసామే. ఇటు ఇట్లాగా చుట్టూ.
ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే అరే ఇది పోతుంది. చినిగిపోతుంది మెల్లగా నాది. చినిగిపోతుందా? చినిగిపోతుంది డాడీ మెల్లగా నాది. కట్టేద్దాం ముందు మరి. ఇప్పుడు దాన్ని ఇట్లా వచ్చేసాము ఎక్కడదక్కడ. ఎక్కడదక్కడ అంటే వచ్చేసి ఇక్కడ తీసేసి అక్కడ వరకు నీ చేయి తీసి మెల్లమెల్ల ఎక్కడదక్కడ అంటే అది అట్లా ఉండిపోతుంది అమ్మ. మళ్ళీ ఇట్లా రివర్స్ పెట్టి చుట్టేసి నీ చేయి ఇక్కడికి తీసేది కోసేనా. నా బగ్గడి చేతలకి అవతారానికి వస్తాయి ఇది. ఇప్పుడు దీనిపైన పెట్టి ఇంకొంచెం అటు. కట్ చేయనా? అత్త ఉత్తగా అత్తరపత్రం వస్తుంది. ఇంకోటి కూడా ఇంకా కూడా చుట్టాం. ఇంకెందుకునా చుట్టాము ఇంకొకటి. ఒక రోజంతా ఒకదానికి అయిపోగొడుతుర్రే. రోజంతా కాదు, దీనికి మట్టి పెడతానా? మట్టి ఎందుకు అమ్మ? మట్టి ఏమొద్దాం. ఆ మట్టి వల్ల పైన పెడితే ఏం తెలుస్తుంది అమ్మ? ఏమొస్తుంది? ఇది యువతలు ఊసిపోయాయి. అదే అటు పక్క ఇట్లా పొడుగ్గా చుట్టు డాడీ. అట్లా కొంచెం పెడితే ఎట్లా? ఇట్లా చుట్టూ ఈసారి కాలకుండా ఇట్లా పెట్టాము. పొడవ పెట్టి అట్లా ఇట్లా చేసాను. నేను గట్టిగా వస్తాను, నేను వచ్చేస్తాను. చాలు వదిలే, చాలు. ఇది తీసేనా? తీసే అయిపోయిందా నాన్న? అయితే మన పార్సల్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇట్లా పెట్టేసి నిప్పులు ఎట్లయినాయి చూస్తా. నిప్పులు అయినాయన్నా? అయినాయి మమ్మీ. పెట్టేద్దు దానిపైన పెట్టేసాము. ప్యాక్ చేయాలి. ఈ పెద్ద ఇది తీసేసి ఇది వేస్తానా? ఉండని ఆ పెద్ద తీసేసి పెద్ద పైన ఉండని ఇవి చాలు. అది కొద్దిగా ఇటు తీసి మళ్ళీ పైన కొన్ని తీసేసి అది పెట్టి దానిపైన వేసేసాము. సరిపోతుంది. కరెంట్ లేదన్నట్టుంది, రానట్టున్నాయి. ఇది క్రాస్ అయిందా? ఇది ఏంటండి దానికి దారం మీద కడతావా? దేనికి? ఏమవుతుంది డాడీ? ఉంటుంది అది అట్లా ఉంటుందా? ఇంకా గట్టన అవసరం లేదు. ఇవన్నీ అంటుకున్నాయంటే సరిపోతాయి. అరే ఎల్లిపాయలు అల్లము అల్ల పెడదాం కడుపులో అని తెచ్చిన. మళ్ళీ రోజు ఏదో ఒకటి మిస్ అవుతుంది. అయితే ఇది ప్యాక్ చేసి పెట్టినా కదా. ఏంది నా మాటలు నాకు వినిపిస్తలేవు, చెవులు గుమ్మైపోయి. మూసుకపోయినాయి మమ్మీ జలుబుకి. ఇప్పుడు ఓకే. చెవులు మూసుకొని గొంతులోంచి మనం చెవులలో గాలి వదిలినట్టు చేసినాం అనుకో, ఓపెన్ అవుతాయి. నొప్పి కూడా వస్తుంది ఒకసారి. అయితే ఏదైనా పిల్లలు ఫస్ట్ నా బిడ్డ అది చెప్పినా కదా, చాలా డైలీ ఎంత ఇష్టంగా ఇట్లా చేసి పాప అయితే పుట్టింది.
పాప పుట్టినప్పుడు నేను డెలివరీకి మా ఊరికి వెళ్ళినప్పుడు 1 month క్రితమే, అంటే నేను డెలివరీకి పోయినప్పుడు 15 రోజుల క్రితం మా ఆయన వచ్చిండు. తర్వాత డెలివరీ అయినాక కూడా 15 రోజులు అక్కడే ఉండే. ఇంకా ఏమైంది, ప్రైవేట్ పనులు అవి ఎట్లా ఉంటాయి, ఇంకా తీసేసిరు వాళ్ళు, 1 నెల పనిలేక రాలేదని. ఇంకా తర్వాత ఏమైంది, ఇంకొకటి చూసుకోవాలి వెళ్ళాలి అనేటట్టు ఆ రెస్పాన్సిబిలిటీ అదంతా కూడా మా రాముడికి తెలవకుండా ఉండే. పిల్లోడు అసలు, నేను కూడా పిల్లనే చెప్పాలంటే. నాకేం 15 ఏళ్ళకి నా బిడ్డ ఉంది, మా ఆయనకు 22 ఏళ్ళేమో అప్పటికి, 22, 23 పడి ఉండొచ్చు. ఇంకా పెద్దవాళ్ళు అప్పుడు ఏమైంది, పెళ్లి చేసే వాళ్ళు అంతా వాళ్ళే చూసుకునేటోళ్ళు. కానీ మేము ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ పైన ఆధారపడలే. ఇంకా పాప పుట్టిన తర్వాత మాకు అప్పటి నుంచి మాకు ఆలోచన మొదలైంది, మనం పిల్లలకి ఎట్లా, మనం ఇట్లనే ఉంటే ఎట్లా, మనం పిల్లలకి ఏదైనా చేసుకోవాలని చెప్పి ఇట్లా అనుకుంటా ఉన్నాం. మేమేంటంటే పిల్లల్ని ఏదో కనేసినాం అంటే కనేసినామని కనేలే, మేము ఇష్టంగా అపురూపంగా పిల్లల్ని కనుక్కున్నాము వాళ్ళ కోసం. ఇంకా మా పిల్లలు మా లైఫ్లోకి వచ్చినాక మా లైఫ్ అంతా ఇంకా మా పిల్లలే అయిపోయింది అట్లా అనమాట. తర్వాత పాప కొంచెం పెద్దగా అయింది, ఇంకా నేను మా ఇంట్లోనే ఉన్నా. ఇంకా మా ఇంట్లో కూడా ఎవరు లేరు కదా, అంటే అమ్మ లేదు, ఇంకా మా తమ్ముడు ఉండే, ఇంకా నేను మా ఇంట్లోనే ఉన్నా. అట్లా 2 years మా ఇంట్లోనే ఉన్నాం, ఇంకా మా రాముడు నేను. ఇంకా అక్కడే మా బాబు అక్కడే పుట్టిండు. అంటే మధ్యలో నేను ఒకసారి నా బిడ్డ పుట్టినప్పుడు 5వ నెల ఒకసారి వచ్చిన, వారం రోజులు ఉన్నా ఇక్కడ, మళ్ళా వెళ్ళిపోయినా. మళ్ళా మా బాబు కడుపులో ఉన్నప్పుడు ఒకసారి వచ్చిన, నిద్ర చేసి వెళ్ళిపోయినా. మళ్ళీ మా బాబు 5 months ఉన్నప్పుడు ఒకసారి వచ్చిన, 4 రోజులు 5 రోజులు ఉండి వెళ్ళిన. ఇగో ఇట్లా డేస్ మాత్రమే. అత్తగారింటి నుంచి అమ్మగారింటికి ఎట్లా డేస్ వచ్చి వెళ్తారో అట్లా నేను మా అత్తగారింటికి డేస్ అట్లా వచ్చి వెళ్ళిన. తర్వాత మా బాబు 9 months బాబు అప్పుడు ఇంకా సరేలే వెళ్దాము, నువ్వు ఏదైనా పని చూసుకో, ఇట్లా ఉంటా నడవదు. ఇంకా మనం అమ్మగారింటి కాడ అంటే అంత మంచిగా అనిపించదు కదా. మనకి ఎంత మంచిగా, ఎంత సవలత ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, మా అమ్మగారి దగ్గర మంచిగానే ఉంది, ఏ లోటు లేదు, మంచిగానే ఉంది. కానీ ఇంకా మా ఆయనకు బాధ్యత రావట్లేదు, ఏదో ఉన్నామా తిన్నామా అన్నట్టు అయిపోయింది. ఇక మన అమ్మగారింటి కాడ ఉంటే మనకి నచ్చదు. అదే అత్తగారింటి కాడ ఉండి మనం గంజి తాగినా కూడా ఆ విలువ వేరు, అమ్మగారింటి కాడ ఉండి మనము పాయసం తాగినా కూడా ఆ విలువ తక్కువనే. నాకు అట్లా అనిపించింది. నేను ఏ చెప్పినా కూడా ప్రతిదీ నా అనుభవం, నేను ఎక్స్పీరియన్స్ చేసిన మాత్రమే మీతో షేర్ చేసుకుంటా. ఈ రోజువే కాదు, ప్రతిదీ కూడా మా అత్తమ్మ దగ్గర నాకు ఎట్లా అయింది, మేము ఎట్లా మా లైఫ్ స్టార్ట్ చేసినాము, మేము అట్టడుగు నుంచి ఎట్లా ఈ స్టేజ్కి రాగలిగినాము. ఈ స్టేజ్ అంటే ఇప్పుడేదో మేము ఆకాశానికి వెళ్ళిపోయినాం అన్నట్టు కాదు, కాకపోతే 10 మందికి పెట్టే స్థాయిలో ఉన్నాము. అట్లనే ఆశించకుండా, ఒకరిని ఆశించకుండా బ్రహ్మాండంగా చేతనైనా హెల్ప్ చేసి బతికేటట్టు స్టాండర్డ్ లైఫ్లో ఉన్నాము. మా పిల్లల్ని మంచిగా చదివించినాము, బిడ్డ ఒకటి ఉంటే పెళ్లి చేసినాము, ఆమె సెట్ అయిపోయింది. ఇప్పటికి కూడా నా బిడ్డకి పెళ్ళి 2 పిల్లలు ఉన్నా కూడా మా బిడ్డ మాకు చిన్న బిడ్డనే. అంటే మేము అట్లా చూసుకుంటూ. అయితే ఇంకా బాబు 9 months ఉన్నప్పుడు, లేదండి మనం మన ఇంటికి వెళ్ళిపోదాము, ఇక్కడ ఉండొద్దు, నువ్వు నాకు నెలకి 500 ఇస్తే చాలు, నేను చూసుకుంటా, మనకి ఎట్లాగో అక్కడ హైదరాబాద్లో ఓన్ హౌసే కదా, సో నువ్వు 500 ఇచ్చినా కూడా నేను ఇంట్లోకి బియ్యం పప్పులు అవన్నీ తెచ్చుకుని సాకుంటా అని చెప్పి అన్నా. నిజానికి సామాన్లు ఏమేమి వస్తాయో కూడా నాకు తెలియదు, నేను సామాన్ తెచ్చేదాన్ని కూడా కాదు. మా ఇంటికాడేమో నెలకు ఒకసారి సరుకులు వేసుకుంటుండే, ఇంకా కూరగాయలు అన్నీ మాకు ఊర్లోనే ఉంటుండే. మా చిన్నాయన పెద్దనాయనలు మా వాళ్ళందరూ కూడా వ్యవసాయాలే, సో అట్లా. అయితే ఇంకా ఆయనకు చెప్పి పోరు పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మాయికి ఫీవర్ అని వచ్చి ఇంకా కళ్ళు ఉబ్బిపోయి మొత్తం ఇట్లా చూపెట్టడానికి ఎవరు లేరు. హాస్పిటల్లో నార్మల్గా బ్యాంక్ కాలనీలో నార్మల్ ఎంబీబీఎస్ డాక్టరే కానీ హోమ్లో పెట్టుకుని ఉంటారు కదా, ఇదేంటిది ఆర్ఎంపీ డాక్టర్ టైప్లో అట్లా పెట్టుకొని ఉండే. ఇంకా అక్కడికి తీసుకెళ్తే ఇంకా రోజుకి కళ్ళు ఉబ్బిపోతున్నాయి, ఏం చేస్తున్నాయి. తర్వాత మా అత్త మామలేమో అంత ఇది లేదు, ఇంకా వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఏదో ఎట్లా ఉన్నారు. ఇంకా నాకు బాబేమో చిన్నపిల్లగాడు, నా బిడ్డ ఏమో అట్లుంది, నాకేం దిక్కుదవచలే. ఇంకా మళ్ళీ ఏం చేసినా ఇడుంటే నా బిడ్డకి ఇబ్బంది, వీళ్ళు చూపెట్టరు, వీళ్ళు చేయరు, నేను మళ్ళీ వెళ్తా అని చెప్పేసి అప్పుడు మా నాన్న వచ్చిండే, చూసిండు, అరే పాప ఎట్లుంది అని చెప్పి తీసుకెళ్ళిపోయిండు. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడే వేలూరు పరామర్శలే
తిరుపతి తీసుకెళ్ళాము, తిరుపతి నుంచి వేలూరుకి రాసిరు, వేలూరు తీసుకెళ్ళాము, చెన్నై తీసుకెళ్ళాము. అంతా చూపిస్తే ఫైనల్గా వచ్చిన రిపోర్ట్ ఏంటంటే యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అవుతున్నాయి, అందుకే అమ్మాయికి నీరు లాగా వాపు వచ్చేసింది, కండ్లోకి వచ్చినాయని చెప్పారు. అయితే ఆ విషయంలో చాలా బాధపడుతూ మళ్ళీ ఒక 1 year నేను మా అమ్మాళ్ళ ఇంట్లోనే ఉన్నా, అక్కడే ఉన్నా. కొంచెం ఒక్కొక్క టైంకి డబ్బులు ప్రతిదానికి ఇంట్లో అడగలేక, మా నాన్నని అడుక్కోలేక, నా గోల్డ్ కూడా కొంచెం అమ్ముకొని పాపకు పెట్టినాము. తర్వాత ఇట్లా ఇంకా చూపెట్టినాము. తర్వాత ఇంకా కోర్స్ ఇచ్చిర్రు. ఈ కోర్సు టాబ్లెట్స్ వాడితే అమ్మాయి పెద్దగా అయ్యే కొద్దీ ప్రోటీన్స్ లీక్ అయ్యేది అది ఉంటుంది కదా కిడ్నీస్ దగ్గర, నరము అనేది కొంచెం ఇట్లా అది అమ్మాయి పెరిగే కొద్దీ సెట్ అయిపోతుంది అని చెప్పారు. అట్లా చాలా మందికి ఉంది ఆ ప్రాబ్లం. అసలు ఈ మధ్య కూడా మా ఇంటి దగ్గర కూడా వేరే అమ్మాయికి ఉండే. అయితే అట్లా తీసుకొని ఇంకా ఇట్లా ఉంటే కాదు రాముడు అని చెప్పేసి మళ్ళీ వచ్చినాము. మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ పని ఏంది తెలుసా, మా పాపకి ఇంకా నేను ఆ రిపోర్ట్స్ తీసుకొని ఇక్కడ కామినేనిలో చూపెట్టిన. నాది ఎట్లా ఉంటుందంటే, మాకు జ్వరం వచ్చినా, మాకు ఏది వచ్చినా కూడా, జ్వరం వస్తే కషాయము, దగ్గు వస్తే అల్లము, సొంటె అని ఎట్లా అంటారో సేమ్ అట్లా మా పిల్లలకి ఏదన్నా అయితే ఆర్ఎంపీ డాక్టర్లు, ఎంబీబీఎస్ ఇట్లా వాళ్ళ దగ్గరికి కూడా, అంటే చిన్న ఉన్నాయి హాస్పిటల్స్ అంటే వాళ్ళు చూడరేమో సరిగా అనేటట్టు నాకు మెంటాలిటీ. ఇంకా పెద్ద హాస్పిటల్లో చూపెట్టడం. నెల బడ్జెట్ నాకు 500 ఈ రాముడు అన్నప్పుడు కూడా నా పిల్లలకి నేను 500 1000 రూపాయలు డ్రెస్ వేసిన. మేము అట్లున్నా కూడా మా పిల్లల్ని మేము అంత మంచిగా అనమాట. ఇంకా కామినేని హాస్పిటల్లో డాక్టర్ రావు తన పేరు, తను లేరు ఇప్పుడు, చనిపోయిండు. అయితే తన దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్స్ అన్ని చూపిస్తే టాబ్లెట్స్కి పెద్ద ఖర్చు ఏం కాదు కానీ రిపోర్ట్స్ ఫస్ట్ టెస్ట్లు అవంతా అక్కడిక్కడ తిరగడము, ఫస్ట్ తెలుసుకోవడంలోనే ఇంకా ఊర్లో ఎట్లుంటుంది ఊది కావుళ్ళని లేకపోతే ఏదేదో అని చెప్పి నాటు వైద్యాలు అవి ఇవి ఎన్నో వేసి లేట్ చేసి అంతా తిప్పి ఫైనల్గా సమస్య ఏదని తెలుసుకొని తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత కామినేనిలో ఆ కోర్సు తనకు చెప్పి తన నుంచి ఆ డాక్టర్కి ఈ డాక్టర్ కాంటాక్ట్ చేపిస్తే వాళ్ళకి ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఓకే అమ్మాయికి ఇట్లా కదా అని చెప్పేసి ఇంకా అది కంటిన్యూ చేసినాము. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ ఇట్లా ఉంది. 11 years వరకు కంటిన్యూ మెడిసిన్ అదే టాబ్లెట్, ఓన్లీ సింగిల్ టాబ్లెట్ ఉండే. ఆ టాబ్లెట్ వాడుకుంటూ వచ్చినాము. అప్పట్లో మా అమ్మాయికి 50,000 to 60,000 మేము ఖర్చు పెట్టినాం. అయితే నా బిడ్డకి అట్లా 11 ఏళ్ళ వరకు ఇట్లా చేసినాము. ఇంకా ఇంట్లో అయితే ఫస్ట్ మేము వర్క్ స్టార్ట్ చేసింది ఏంటంటే మంట అది ఉంది కదనే. అయితే నేను వీడియో కట్ చేసినప్పుడు ఎందుకంటే మా రాముడు ఎందుకు అంతగానో సోది అంతగానో చెప్తే పారిపోతారు, సబ్స్క్రైబర్స్ బోరు కొట్టేందుకు అని అంటుండు. సరే నేనైతే ఈ వీడియో కంటిన్యూ ఇట్లానే పెడతా. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అమ్మ ఈ సోదొద్దు ఓన్లీ వంట చేయండి అంటారా, లేదు అమ్మ మీ లైఫ్లో మీరు చూసినా మాకు చెప్పండి అని అంటారా. మొత్తం మీకు యూజ్ కాకపోయినా అక్కడక్కడ నా టిప్స్ అనేది మీకు యూజ్ అవుతాయి అని నేను నమ్ముతున్నా. ఒకవేళ వద్దు అంటే నెక్స్ట్ కామెంట్ చేయండి. ఈ రోజు అయితే ఇది కంటిన్యూ చేస్తా. ఇదైతే పోయి మనం ఇప్పుడు అది పెడదాం రానన్న, మళ్ళా కంటిన్యూ చేస్తా. రాముడు హెల్ప్ చేద్దురా రాదు చెక్కదేనా అది చెక్కలు ఇవి కొంచెం పక్కకి బయటకా మళ్ళా దీనిపైన వేద్దాం. కాలుతున్నాయిగా వస్తు కాలిపోతుంది లేడు అందులో చేయి పెడితే. ఆ చెయ్యి అక్కడ పెడితే మమ్మీ ఉడికిపోతుంది చెయ్యి. ఇంత దూరం ఉంటే చూడాలి, ఒక్కసారి ఇట్లా తీసినందుకే మండిపోతుంది. అది ఇనుపది ఇంకా కాలుతా స్వామి, జర పొడుగు ఉందని. ఆగ మరీ దూరం మనకు అది మంచిగా చెట్లను కోడిని ఇసురుతాము ముందు. డాడీ పెడతాడు, పెట్టుడు కూడా ఉందాం దానికి. దారం కట్టి చెట్టు మీదకి వెళ్ళి వదులుతాం డాడీ. చెక్క కాలుతుంది మళ్ళీ, అది అంతసేపు చేసింది మళ్ళీ ఊసిపోతుంది, నిదానంగా పెట్టాలి. అట్లా తోసే డాడీ మెల్లగా మెల్లగా. ఒకటి పైన పెట్టు చినిగిపోకుండా పేపరు, అట్లా వేస్తే చినిగిపోతుంది.
పేపర్ ఏం చినగదు మమ్మీ, కాలడం వల్ల అయితే చినగదు. పప్పి కాలదా పేపరు? కాలదు మమ్మీ. ఆ? ఏ మంటకు కాలిపోతుందా ఏంది మమ్మీ? ఒరి నిప్పులకి ఏం కాదు కానీ మంటకు కాలుతుందా ఏంది? ఆగాగా చూద్దాం, ట్రై చేద్దాం. పెట్టి మంటకు కాలంది, ఆ పేపర్ కాలదా మమ్మీ? గోల్డ్ కరిగిపోతుంది. అదే కదా, ఇవే దానిపైన మంటకు వద్దులే, మంట ఆర్పేసే డాడీ. ఉండని ఏం కాదు, పెట్టేసి. ఏం కాలదులే, పెట్టి. కాలిపోతుంది. కాలదు పెట్టి, పెట్టేవి అటు. ఇగో అవన్నీ ఎత్తేసి ఇసిరేయకు. బొగ్గులు వేస్తే చాలు, మంట వద్దు. మాడిపోతుంది అదంతా. కాలదేమో డాడీ, కాలదులే డాడీ. నువ్వు చూసినావా అది? మామూలుగా కాలేదు. హోల్ పడ్డది ఏందమ్మే చిన్నగా కాలడం వల్ల. ఏం కాలుతుంది? ఏం కాలతలే. ఇప్పుడు మంటను ఆపేసి మంటను ఆర్పేయాలి. ఎట్లా డాడీ ఆరిపోయాలి? కొన్ని వాటర్ వేస్తావా? ఏం కాలదు, టెన్షన్ పడకరి. ఏం కాలదు. అంత మంట గోల్డే కరిగిపోతుంది కదా మమ్మీ, మాడిపోతుంది లోపల. ఆర్పేయాలమ్మా అది. ఆర్పేసి అది ఆల్రెడీ కొంచెమే ఉంది, కొద్దిసేపు అయిపోతుంది. ఏం కాదా, అంత మంటల్లో పెడతారు, బొగ్గులో పెడతారు కానీ ఏం కాదా. ఉన్నది కప్పి. పొడి వేసుకో. అది ఆపేయి మంట. మట్టి వేస్తావా డాడీ? ఇట్లా వేయి మట్టి. ఎందుకు అటే మంట మీద లాస్ట్కి. అంతా ఎత్తేకు. ఎందుకు అట్లా వేస్తున్నాను? ఊసిపోతుంది. మరి మంట ఉంటే ఏం కాదు నానంతా. అది తీసేయి, పెద్దవి తీసేయి. ఏముంటది. సర్లే అమ్మ, ఇంకా ఎక్స్పెరిమెంట్ వదిలేసేలే డాడీ, అది అయినాక చూద్దాం. ఏం కాదు, ఏమైతుంది. ఏదైనా అయితే పప్పు తెచ్చుకున్నాం కదా, అది తిందాం. ఇక పప్పు, సొరకాయ పప్పు తెచ్చిన. ఏమైనా అయితే బూంది సొరకాయ పప్పు వేసుకొని తినేయచ్చు. ఎక్స్పెరిమెంట్. ఇంతసేపు ఆశతో నీళ్ళు నవ్వింది మమ్మీ. డాడీ తినకు. పెద్ద మంట బయటికి వేసేస్తా. నువ్వు ఇక్కడ రా, ఇడుగుసో ఒకసారి. బొగ్గులు చాలు వేడి. ఏముండని, ఏం కాదు, ఏం కాదే ఉండని. అయితే మా రాముడి స్టోరీ చెప్తే ఇడికి రా. ఒక నిమిషం ఇక్కడికి రా. నువ్వు రోజు దొరకబెట్టరా. ఇక్కడ రావే ఇటు. ఈ గడగనే గడలే తర్వాత ఏంది అది ఆర్పి వరకు బొగ్గులు అయితే అంటావా? అయితే చాలా మంది ఏమంటారు తెలుసా, చాలా మంది మీ కొడుకు అని కూడా అడిగారు రాముణ్ణి. అడగలే? పవన్ అడిగినట్టున్నారు. పప్పే అనలేదా నాన్న? అన్నారు. మీ డాడీ ఇంట్లో ఏదో బోరకాడేమో పని చేస్తుంటే మీ కొడుకున్నాయి, ఆయన నీకు కొడుకున్నాయి అని ముసలు తెలియని వాళ్ళు అన్నారు. ఇగో మా రాముడు అంత ఎంగుగా ఎట్లుంటారు, కానీ నాకంటే 7-8 years పెద్ద. ఆడాలి ఏముంది, పిల్లలు కాగానే పిల్లలు ఇగో వాళ్ళు తిన్న అన్నం మిగిలిపోయి ఉంటది కదా, అది పడేస్తే ఆడ మనకు ఇదవుతుందని ఆ పిల్లలు మిగిలిచ్చిన అన్నం అంతా మింగడము, లేకపోతే మనకు కేర్ తీసుకోకపోవడము. ఇప్పుడు పిల్లలు, హస్బెండ్, సంసారం అనుకుంటూ మనం పెద్దగా అయిపోతాము. ఇప్పుడు నాకు బాధ్యతలు లేవు కాబట్టి ఏదో ఇప్పుడన్నా కొంచెం కాస్త కోస్త కేర్ తీసుకోగలుగుతున్నా, కానీ అప్పుడు మనకి పిల్లలు చిన్నకున్నప్పుడు అస్సలు కేర్ తీసుకునేది ఉండదు. నాకనే కాదు, ఆడవాళ్ళకి ఎవరికైనా కూడా. ఇంకా పెళ్ళి వెళ్ళిన తర్వాత చాలా మందికి వచ్చే సమస్య ఏంటంటే అత్త కోడళ్ళ మధ్యలో ఈ భేదాలు, ఏదైనా చిన్న చిన్న సమస్యలు. కానీ మా అత్తమ్మ మాకు అట్లా ఏం లేకుండా, మేము ఉన్నదే తక్కువ, చాలా తక్కువ. ఉన్న టైమ్స్లో కూడా మా అత్తమ్మ మమ్మల్ని చాలా బాగా చూసుకునేది. అంటే ఏ చేసిన పనులు ఆ పని చేసుకుని రాపోండి, ఈ పని చేయండి, నీళ్ళు లేపోండి, ఇదేంటిది మసాలా రుబ్బియండి, ఉల్లిగడ్డలు అంటే ఏదైనా కూరగాయలు ఇట్లా కట్ చేయండి అని పోయి కూడా మా అత్తమ్మనే చేస్తుండే. అందరికి వడ్డించడం కూడా మా అత్తమ్మనే వడ్డిస్తుండే.
మేమున్న కొన్ని రోజులు మాకు మా అత్తమ్మతోనే ఎలిగేషన్స్ లేవు. అయితే రోజు మా ఆయన ఫ్రూటీ తెచ్చిండని చెప్పినా కదా, అదొక్కటి ఒక సందర్భం. డైలీ రాగానే ఫ్యాక్టరీకి పోయి జోబులో పెట్టుకొని వస్తుండే 5 రూపాయలు ఫ్రూటీ. కిట్టు రావే అనేట రాగానే ఇంటి వెనక్కి పోయి ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని ఒకేసారి స్నానం చేసుకుని ఇంట్లోకి వస్తుండే. ఇంకా రాగానే నేను వెళ్తుంటే వెళ్ళగానే ఇస్తే ఇగో తాగేసి అని చెప్పి మా ఇంటి పక్కన వేరే ఇండ్లు కట్టలే అప్పుడు. ఇంకా తాగగానే దాన్ని నలిపేసి పక్కకు పడేసేటాడు. ఒకరోజు మా అత్తమ్మ వచ్చింది, నేను ఇంటికి వెనక్కి వెళ్ళగానే వచ్చే వరకు ఫ్రూటీ అంటే దానికి ఇష్టమ్మా కిట్టుకు అందుకే తీసుకొచ్చిన అన్నాడు. సరే ఏం కాదు కిట్టు నువ్వు తాగేసి ఆ పక్కన పడేసిరా అని చెప్పి ఇంట్లోకి లేదు. ఎందుకంటే ఇంట్లో మా యారాలు మా ఆడబిడ్డ పిల్లలు చిన్న ఆడబిడ్డ ఇట్లా ఉన్నారు కదా. అయితే మా అత్తమ్మ కూడా అట్లా అనేసలేంది. ఎప్పుడైనా నేను ఒకటి ఏం చెప్తా అంటే కొడుకు అనేటోడు అమ్మ దగ్గర మంచిగా చెప్పుకోగలగాలి. అమ్మ పిల్లలు నీ కోడలైనా నేనైనా ఒకటే, మేము నీకు మించి మాకేముంది, నువ్వే ఏదైనా ఇట్లా కదా అని చెప్పుకునేటట్టు కొడుకుండాలి. సేమ్ టైం అత్తమ్మ కూడా అట్లా, సేమ్ టైం కోడలు కూడా అమ్మని అట్లా చూసుకోగలిగితే అసలు సమస్య అనేది ఉండదు. చిన్న వాటికే పెళ్ళి రాగానే కొడుకు కోడల్ని ప్రేమగా చూసుకుంటాడని అమ్మకి కొద్దిగా అరే నా కొడుకు నేను ఇంత అపురూపంగా పెంచుకున్నా ఎంత చేసినా వాడు చూడు మొత్తం దాన్నే ఇష్టపడుతుంది నన్ను ఇష్టపడలేదని ఎక్కడో ఒక్క విషయాలు ఎంత ఉంటుంది. కాకపోతే అస్సలు ఉండకూడదు. మన మొగుడి ప్రేమను ఎట్లయితే మనం కోరుకుంటున్నామో సేమ్ అట్లనే మన కొడుకు ప్రేమ మన కోడలకు వస్తుంది కదా. వాళ్ళు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మీరు మంచిగా ఉన్నానని మనం చెప్పగలిగాలి. అట్లా ఆ రోజు కూడా మా అత్తమ్మ అట్లా కిట్టి ఏం కాదు ఎడు తాగేసి నువ్వు ఇటు వచ్చి అని చెప్పి. నిజంగా నాకు ఆ సంఘటన ఇప్పుడే గుర్తుంది. మా అత్తమ్మ అట్లా చెప్పేసి వెళ్ళడం అంటే ఎక్కడ ఏ టైంలో వాళ్ళ పెద్దరికాన్ని అట్లా. ఇంకా ఇట్లంతా అయిపోయింది కదా, నేను చెప్పినా కదా. తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేసినాము కష్టాల్లో. సరే ఒక చిన్న బిజినెస్ ఒక ఆటోతోని స్టార్ట్ చేసినాము. చేసి కొన్ని పట్టుకొని షాప్స్కి వేయడము, ఎగ్స్ అంతా ఇట్లా చేసుకుంటూ చాలా ఒడిదుడుకుల తర్వాత ఇక్కడ వరకు వచ్చినాం. అంటే బ్రీఫ్గా నేను ఏం చెప్తున్నా అంటే మా ఆయన ఏం చేసినా కూడా పడ్డ కష్టం అంతా కూడా తెచ్చి నా చేతిలోనే పెట్టిండు. ఈ విషయంలో ఒకటి చెప్తా, ఏ భార్య అయితే రెస్పాన్సిబిలిటీతో ఉంటుందో నాకు తెలిసి చాలా మంది 90% ఉంటారు. ఫస్ట్ భర్త చేయాల్సిన పని ఏంటంటే భార్యకి ఇచ్చి చూడాలి. 1 నెల 2 నెలలు ఇచ్చి చూడాలి అసలు ఈమె ఎట్లా మెయింటైన్ చేస్తుంది, ఎట్లా చేయగలుగుతుంది, చేయట్లేదు అని చెప్పి. దాన్ని బట్టి తర్వాత వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి. నాకైతే మా రాముడు నాకు ఆయనకు వచ్చిన పైసలన్నీ కూడా నాకు తెచ్చి చేతిలో పెట్టడం జరిగింది. నేను నెలకు 500 అడిగితే ఫస్ట్ స్టార్టింగ్ ఆయన నాకు ఇచ్చిన డబ్బులు రోజుకి 500. తర్వాత అయితే నేను అసలు డబ్బులు ఇస్తుంటే బీరువాలలో పేర్చి పెట్టిన కట్టలు ప్రామిస్గా చెప్తాను నిజంగానే. రోజు ఇంత కట్టొస్తే బీరువాల డబ్బుల కోసం ఒక ఉంటుంది కదా, ఇట్లా లేచిపోతుంటా. నెల 2 నెలలు వేస్తే అప్పుడు అకౌంట్లో పెట్టుకోవడం ఇదంతా లేదు, ఏమున్నా డబ్బులు కట్టలు పెట్టడం, ఇంకా ఇంట్రెస్ట్కి ఇవ్వడం, అట్లా చేసి తర్వాత ఏమైందంటే ఒక టైంలో లేదు డబ్బులు ఇట్లా పెట్టుకోవద్దు, మనం ఎక్కడైనా ప్లాట్స్ పని పెడదామని చెప్పేసి ఆలోచన వచ్చింది మేము ఇల్లు కట్టిన తర్వాత. ఇంకోటి మెయిన్ అంటే నేను ఇంకా పిల్లల విషయానికి రాలేదు, పిల్లల విషయానికి ఇప్పుడే రాను, ఎందుకంటే ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. సో రోజు ఇట్లా చెప్తుంటా. ఈరోజు మా రాముడు రోజు దొరకడు మా రాముడు, ఈరోజు దొరికిండు కాబట్టి ఈరోజు మా రాముడి గురించే చెప్తా. ఏదైనా సరే భార్య ఒక సలహా ఇస్తే కొంతమంది భర్తలు ఎట్లుంటారంటే భార్య ఇచ్చే సలహా మంచిదే అయినప్పటికీ వాళ్ళ ఈగో దెబ్బతింటది. వాళ్ళ ఈగో దెబ్బతిని దీని మాట నేను వినాలా అని పెరిగే సంసారాలు కూడా కూల్చుకుంటుంటారు. ఎప్పుడు కూడా భార్య భర్తల మధ్యలో ఉండాల్సింది ఈగో కాదు, ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమ. ఆ ప్రేమ ఉండాలి, గౌరవించుకోవడం ఉండాలి. ఈగో అనేది లేకపోతే నేను మగవాడిని అహం మగవాడికి లేకపోతే నిజానికి వాళ్ళ అహంతో సాధించేది ఏమీ ఉండదు. అట్లనే సేమ్ టైం భార్యలు కూడా వాళ్ళ భర్తకి అంత విలువ ఇవ్వాలి. పెద్దవాళ్ళు ఒకటి చెప్తుంటారు, భర్త అనేటోడు ఎట్లా అంటే మనకి మహిళలకి ఒక చీము నెత్తురు కాడే పుండు ఏదైతే ఉందో భర్త కాలికి కానీ చేతికి కానీ అది భార్య నాలుకతోనే క్లీన్ చేసి ఆ పుండిని క్లీన్ చేసినా కూడా ఆయనేది ఈ భార్య తీర్చుకోలేదు అనేది మన పెద్దవాళ్ళు చెప్తారు. అది ఎందుకు చెప్తారో నాకు తెలియదు, నాకు అదే థాట్ ఉంది. ఇంకోటి మనం భర్తకి ఎంత వాల్యూ ఇస్తామో, ఎంత చేసుకుంటామో, మనం ఎంత చేసేటప్పుడు మన సంసారంలో మనం నిలబెట్టుకునేటప్పుడు కొన్ని మాటలు గొడవలు అన్నీ కామనే ఉంటాయి. కాకపోతే మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ముందుకు పోవడం.
నేను ఏ సలహా ఇచ్చినా కూడా మా రాముడు సరే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం. ఒక్కొక్కసారి ప్రతిసారి 100 times నా సలహాలే పాటిస్తాము, నాయే మంచిగా ఉంటాయని నేను చెప్పను. ఒక్కోసారి నాయి మంచిగా ఉంటాయి, ఒక్కోసారి మా రాముడు ఆహా ఇట్లా కాదే ఇట్లా చేసుకుందామంటే అట్లనే. ఇద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్లో వచ్చినాము. ఏ గొడవ వచ్చినా థర్డ్ పర్సన్ దగ్గర పోలేదు. ఇద్దరం మేమే షార్ట్అవుట్ చేసుకున్నాం. ప్రతిదీ ఏది వచ్చినా కూడా మాకు అట్లనే పంచాయతీలు రాలేదని లేదు. ఇంకోటి మాకేందంటే మాకు టూర్లు ట్రిప్లు మనం ఇట్లా వెళ్ళాలి, మనం లగ్జరీగా ఉండాలి, మనం ఇట్లా చేయాలి అంటే మాకు స్టార్టింగ్ నుంచి వచ్చే డబ్బులతోనే మేము మెయింటైన్ చేసి ఉండొచ్చు. మాకు ఆస్తులు అంతస్తులు ఈ పిచ్చిలు లేకపోయినట్టే మేము మస్తు మెయింటైన్ చేస్తుండొచ్చు. ఇయర్లీ బయట ట్రిప్స్ ఆబ్రాడ్ ఈబ్రాడ్ ఏమో అంటారు కదా, ఏమైనా మేము చేస్తుండొచ్చు. మాకేవి కూడా మాకు ఆ షో పుట్టప్పులు మాకు నచ్చవు. మాకు స్టాండర్డ్ లైఫ్ ఎప్పుడు చెప్తుంటా నేను. గాలి వాన వచ్చినా తుఫాను వచ్చినా ఎన్ని పడిపోయినా ఎన్ని కొట్టకపోయినా మాదనేది మా పడవ అట్లనే ఉంటుంది స్టాండర్డ్గా. అంటే అట్లా బేస్ వేసుకుంటూ వచ్చినాం మేము ఎంత కష్టపడ్డప్పటికీ. దీని అన్నిటికి కూడా కారణం ఏంటంటే మేమిద్దరం ఒకరినొకరు అండర్స్టాండింగ్లో ఇట్లా ఉండడము, సేమ్ ఒకరికొకరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడము. మా ఫ్యామిలీనే మా లోకము, నా మొగుడే నా లోకము, నా పిల్లమే నా లోకము అనుకునేటట్టు ఎన్ని గొడవలు పడ్డా ఎన్ని చేసినా మేము ఇట్లా ఉంటూ కడుపు నిండా తింటూ. నిజానికి ఇప్పుడు నాకు మా రాముడికి 50 ఏళ్ళు. రాముడు నీకు నువ్వు మాట్లాడాలి, నీ బిడ్డ ఇంటర్వ్యూలో అయితే మంచిగా మాట్లాడవు. అవును 50 ఏళ్ళు 50 years. మా రాముడికి 50 years. ఎంత ఇయర్ చెప్పా? 78 76 1974 July 26. ఎస్. అబ్బా ఇప్పుడు గుర్తుపెట్టుకో. పెళ్లి రోజు ఎప్పుడే? మొన్న చెప్పలే అమ్మి దగ్గర. అదే కదా July 26 ఇయర్ ఏదో మరి. ఇయర్ వచ్చి 1996. ఇంకోటి వండర్ ఏందో తెలుసా? మా రాముడు పుట్టినరోజు వచ్చేసి July 26, 1974. అయితే మా పెళ్లి రోజు వచ్చేసి July 26, 1996. అంటే ఇయర్ సపరేట్ అయినా కూడా 96 July 26. అంటే ఈయన పుట్టినరోజే ఈయన పెళ్లి రోజు అనమాట. ఇంకొకటి విషయం, షాకింగ్ విషయం ఏంటంటే ఈయన హనుమాన్ భక్తుడు చిన్నప్పటి నుంచి. సేమ్ నేను హనుమాన్ భక్తురాల్ని 3-4 years నుంచి, నాకు ఊహ తెలిసి నుంచి. ఆంజనేయ ఆంజనేయ చిన్నప్పటి నుంచి. నాకు ఎంత 3rd class అట్లా ఉన్నప్పటి నుంచి నేను సండే నాన్ వెజ్ తినకుండా బంద్ చేసిన. సాటర్డే సండే ఆదివారం మంగళవారం. ఫస్ట్ పెళ్ళైన తర్వాత అరే ఆదివారం కాదు మంగళవారం ఉండాలి హనుమాన్కి అనే వరకు అప్పటి నుంచి మంగళవారం శనివారం. చిన్నప్పటి నుంచే ఇట్లా. మా రాముడు కూడా శనివారం తినుకున్నా ఉండేనంట. ఈయన కూడా హనుమాన్ భక్తుడు. నువ్వు బండమైసం దగ్గరనా ఏడా? బండమైసమ్మ. అక్కడ ఏం చేస్తాడు? ఎవ్రీ సాటర్డే పూజ చేసేవాడిని హనుమాన్కి. స్కూల్కి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ బండ పైన ఉండేది హనుమాన్. పోయి మొక్కుకొని ఒక పువ్వు పెట్టి స్కూల్కి వెళ్ళేవాడిని. అయితే ఇందిరా పార్క్ పక్కన కదా అది. ఇందిరా పార్క్ పక్కన ఫస్ట్ మా ఆయన వాళ్ళు పుట్టి పెరిగిందంతా కూడా అక్కడే. బండమైసమ్మ మేడ్చల్ డిస్ట్రిక్ట్ వస్తుంది. మేడ్చల్ కాదు, గుండ్లపోచంపల్లి డిస్ట్రిక్ట్. గుండ్లపోచంపల్లి అనుకుంటా. కాదు, నీ సర్టిఫికేట్స్ లో కూడా మేడ్చల్ ఉండాలి. మేడ్చల్ డిస్ట్రిక్ట్. అక్కడ మా ప్లాట్స్ కూడా ఉండే. మొన్ననే ఈ మధ్యనే తీసినామే, మా మామయ్య తీసుకున్న ప్లాట్స్. గుండ్లపోచంపల్లి అది మేడ్చల్ వస్తుంది. బండమైసమ్మ రంగారెడ్డి. బండమైసమ్మ ఎక్కడ? అది ఇందిరా పార్క్, ట్యాంక్ బండ్. ఇందిరా పార్క్ ట్యాంక్ బండ్ అది రంగారెడ్డి వస్తుంది. రంగారెడ్డి ట్యాంక్ బండ్. అవునా? డాడీ సర్టిఫికెట్స్ లో డాడీ చదువుకుంది అదంతా మేడ్చల్. అక్కడ రాణిగంజ్ అక్కడ చదువుకుంది. అయితే ఏమో క్లియర్ గా నాకే ఐడియా లేనట్టుంది. మామూలుగా ప్లాట్స్ అయితే గుండ్లపోచంపల్లి మేడ్చల్ డిస్టిక్ ఉండే. అయితే అక్కడ ఉన్నప్పుడు ఎవ్రీ సాటర్డే ఒక చారాన ఆడబెట్టి ఇందిరా పార్క్ లో పూలు తీసుకుపోయి చారాన పెట్టి మొక్కొని పోయేటోడంట. అట్లా నా పెళ్ళప్పుడు కూడా రామాంజనేయులు పేరు అంటే ఆంజనేయులు వస్తుండా, నువ్వు ఆంజనేయ స్వామి మొక్కుతున్నావుగా, అయితే ఆంజనేయులు వస్తుండలే అన్నట్టు ఇట్లా సెటైర్లు. నిజానికి హనుమాన్ కంటే రాముడే. రాముడు కావాలంటే కలర్ కూడా చూడండి. అయితే మళ్ళా దానికి కూడా ఏమన్నా అంటారేమోనన్న. మా రాముడు కలర్ మంచిగానే, కానీ ఆయన బిజినెస్ పని మీద అంటే షాప్స్కి అంతా ఇట్లా ఎక్కువ తిరిగేది ఉంటుంది కదా. సో అట్లా మగవాళ్ళు అంతే కదా పాపం. ఒక ఫ్యామిలీ మంచిగా బ్రతుకుతుంది,
ఒక పెళ్ళామ మెడలో ఇంత నగలు దిగేసుకుంది, ఇంత మంచి శారీస్ కట్టుకుంది, పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు, పిల్లలు బాగా ఇష్టమైన ఫుడ్ తింటూ మంచిగా ఉన్నారు అంటే వాటన్నిటికీ కారణం కూడా ఆ ఇంట్లో ఉన్న తండ్రి, ఆ ఇంట్లో ఉన్న హస్బెండ్. ప్రతి రూపాయి వాళ్ళ రక్తంతో, నేను నా పిల్లలకి అదే చెప్పుకుంటూ పెంచిన, ప్రతి రూపాయి నా హస్బెండ్ రక్తంతో మా ఇంట్లో ప్రతి ఇటుక పైన ఆయన కష్టం ఉందని చెప్తాను నేను. అట్లా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఎంతో కష్టపడి ఆయన మొత్తం తిరిగి ఆ బిడ్డల కోసం పెళ్ళాం కోసం తండ్రి పడే కష్టము నేను నా మొగులో చూసిన. నేను ఆయన ఎంత కష్టపడ్డాడంటే ఆయన కష్టమే ఈరోజు మా బతుకు. ఇట్లా చెయ్యేసే వరకు చూడు, కొన్ని అయితే మస్తుంటాయి, మస్తుంటాయి, నువ్వు చెయ్యేస్తున్నావు చూడాలి. అవి ఉండాలి, అవి ఆ మాత్రం లేకపోతే ఇక వామ్మో ఆడవాళ్ళు కూడా ఆగుతారు. నేను మరీ అట్లా కాదు, నన్ను ఎట్లా చూసినా ఏం చేసినా కూడా మొత్తుకునేటప్పుడు మొత్తుకుంటా ఉన్నా కూడా నా మాటనే కొంచెం కరుకు, ఇట్లా మొత్తుకుంటా ఉన్నా కూడా నాకు తెలుసు ఆయనకి ఎంత, ఆయన ఏంది నాకు ఇట్లా అని. అయితే ఇంకా మాట్లాడవా? ఏమో చెప్దామనుకున్నా, ఎక్కడెక్కడ మంట ఆరిపోయింది మమ్మీ. అవరేనా నా బొగ్గులు ఉన్నాయి కదా, అవి ఇంకా బొగ్గులు మంచిగా అవ్వాలి. చికెన్ ఉడకాలంటే ఆవు జరసేపు మాట్లాడే, నువ్వు మళ్ళీ రావు మాట్లాడి జరసేపు. ఇంకా అయితే నా బర్త్డే ఎప్పుడు చెప్పు? ఫిబ్రవరి 27, 1981. మా రాముడు 74. అయితే ఎంత గ్యాప్? ఇట్లా గ్యాప్ కదా. ఇంకోటి ఏంటంటే నేను పుట్టింది ఫ్రైడే. అన్ని వింతలు నా లైఫ్లో. అయితే పెద్ద మనిషిని అయింది అంటే మెచ్యూర్డ్ అయింది ఫ్రైడే, మ్యారేజ్ అయింది ఫ్రైడే, నా బిడ్డ పుట్టింది ఫ్రైడే, నా కొడుకు పుట్టింది ఫ్రైడే, అట్లనే మేము ఇల్లు గృహప్రవేశం అదే ఇంటి లగ్గం చేసింది ఫ్రైడే, ఇంట్లోకి వెళ్ళింది ఫ్రైడే, మళ్ళీ ప్లాట్ కొన్నది ఫ్రైడే, ఇది రిజిస్ట్రేషన్ ఫ్రైడే, ఇందులో ఇచ్చేసింది కూడా. అంటే ఆటోమేటిక్గా అన్ని ఫ్రైడే అవుతుంటాయి. అయితే మా పంతులు ఊరికే అంటాడు, నువ్వు ఫ్రైడే చనిపోవాలమ్మా, కథ మీగా చాలీగా నీ మంచి ఇట్లా అని. అవును కానీ ఒకవేళ సడన్ గా చచ్చిపోతే ఏం చేస్తావు? ఏం చచ్చిపోతే తెచ్చి ఇలా అది కాదు, చచ్చిపోకుండా ఉంటారా అని పుట్టినాలని చెప్పి తెచ్చి లాడ్లో పడతావా అని. అమ్మో సర్దే ముక్కలా గారుతుంది, నవ్వినా కూడా నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఉంగరం పెట్టేసినావు, చైన్కి ఏదో అదేదో గోలి పోయింది, చెర్రా పోయిందని చెప్పి అది తీసినావు. నీకేముంటుంది పెట్టుకున్నావని. ఇంకోటి బంగారు ఈ మధ్య అన్ని కొనుడు మరిగి గోల్డ్ మీద పెట్టకుండా ఎక్కడ చూసినా భూమి మీదే పెడుతున్నాం మేమైతే. గోల్డ్ జమ చేస్తలేవు. ఇంకోటి భయం వేస్తుంది గోల్డ్ జమ చేయాలన్నా కూడా, ఇంట్లో పెట్టాలన్నా కూడా. కాబట్టి మాకు అంత గోల్డ్ పిచ్చి కూడా ఏం లేదు. నా కొడుకు మెల్ల ఒక చైన్. అంతకుముందు మేము ప్లాట్లు కొనక, మేము ఇల్లు కట్టకముందు మేము ఇల్లు కూడా నెంబర్ 1 ఇల్లు కట్టినాం మా ఇద్దరి ఇదితోనే. అంతకుముందు ఎక్కడ చూడకపోయినా కూడా మంచి ప్లాన్ చేసి, అయితే మంచిగా ప్లాన్ చేసి ఇల్లు కూడా బ్రహ్మాండంగా కట్టుకున్నాము, బ్రహ్మాండంగా చేసినాము. అయితే అప్పుడైతే నాకు ఎంత బంగారు ఉండేరా నాయన. ఇంత పెద్ద టిఫిన్ ఇంచుమించు రైస్ బొగానికంటే జర్ర చిన్నగా అంతే దానికి ఉండే నాదైతే. ఎంత బంగారు ఉండే. నా కొడుక్కి కూడా బ్రాస్లెట్, కడెము, రింగ్ అవన్నీ కూడా పాత ఫోటోలు నేను షేర్ చేస్తా. మా రాముడికి అయితే ఇంత పెద్ద బ్రాస్లెట్ ఒకటి, నార్మల్ బ్రాస్లెట్ ఒకటి, 4 ఉంగరాలు, తర్వాత బంగారం అంతా వద్దు ఇంకా వాటి మీద వీటి మీద ఇట్లా పెట్టుకుంటా ఇట్లా చేసినాం. ఈ రోజుకైతే ఈ చాలు. జరసేపు ఏమన్నా మాట్లాడు. ఏం మాట్లాడు? నేనంటే నీకు ఇంత ఇష్టం చెప్పు. నువ్వు మాట్లాడినావు కదా సరే. నేనంటే ఎంత ఇష్టం చెప్పు. అంత ఆకాశం అంతా అంటావమ్మా. అసలు మా రాముడు అట్లా ఉంటాడు కానీ ఆయన మాట్లాడితే ఇంకా తట్టుకోలేము. ఇంకోటి రాముడు నామదేవం సార్థకం చేసుకుని అది ఇది అంటారు కానీ ఈయన కృష్ణుడు అంటే ఓన్లీ నాకే, బయట రాముడే. మన నా కొడుకు అంటుండే రాము రేమో అదేంటిది పొద్దున రాము మధ్యాహ్నము రేమో నైట్ అపరిచితుడని. అది తప్పు. పొద్దున్నే రాము, పొద్దున్నే స్నానం చేసుకుని మంచిగా పూజ చేసి పొద్దున రాము కరెక్ట్, పొద్దున రాము కరెక్ట్, రేమో మధ్యాహ్నం కాదు, రేమో నైట్. అపరిచితుడు కూడా నైటే కావు మరి. రేమో వచ్చేసి
అపరిచితుడు నైట్ లో స్టార్టింగ్ లో వస్తాడు, అదే అంటే ఒక 2 రౌండ్ల తర్వాత వస్తాడు. అదే 2 రౌండ్ల తర్వాత 4వ రౌండ్ వరకు అపరిచితుడు అట్లనే ఉంటాడు. మూత అయిపోయే టైం ఇంకా మొత్తం రైస్ తినేసి బెడ్రూమ్ లో వేరే రేమో బయట వాళ్ళు నిజమే అనుకుంటారు. నిజమే కదా మరి. అమ్మో అమ్మో నిజమే అనుకుంటారంట మా రాముడు రేమోనే. అయితే ఈ రోజుకి ఇది అయిపోయింది, అది చూద్దాం దాని. ఇక ఎప్పుడెప్పుడు అయిపోతా తిందాం అనుకుంటూ అంత మాడిపోయి వాసన వస్తుంది. తీసేద్దామా నాన్న? వాసన వస్తలేదా? వస్తుంది వాసన. ఉండాలి ఉండాలి. అయిపోయి ఉంటుందా మమ్మీ? ఉండాలి ఉండాలి. ఈ ఉండని నాన్న కొద్దిసేపు ఉంచుదామా? పైన ఓ ఎంతసేపు ఇట్లా దాని మీద అయిపోయి ఉండొచ్చమ్మ డాడీ, బొగ్గు కూడా అయి ఉంటుంది. అది ఇవి ఉన్నాయి కదా నా జరసేపు ఉండని రాదు, ఎక్కువ కాలిపోయింది. ఈ మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఇబ్బంది అవుతుంది. ఉందిలే డాడీ. తినకముందే తేపుతున్నావేమే? తినకముందే తేపుతున్నావు, వాసనకే కడుపు నిండిపోయిందా? మొన్నటి నుంచి అదే వాసన మమ్మీ. ఏం వాసన మరి? అన్ని గ్రిల్లే కదా నాన్న, చేప చేసినా అదే వాసన. పాపన ట్రిప్ వాంత అన్ని గ్రిల్ ఇంకో గంట సేపు పడని ఏం కాదు. మొత్తం ట్యాంక్ అయిపోయి డాడీ, అయిపోయి వాటర్ ఉండేదండి. హాఫ్ ట్యాంక్ ఉన్నాయి, అయిపోయి డాడీ. మొత్తం వీటికే పోనీ డాడీ. అన్ని డ్రిప్ వేద్దామని ఆపొద్దు, ఆపి దానికి జాయింట్ ఇచ్చుడే. అయితే పెట్టిపోదాం ఆగు. మళ్ళీ దానికి నీళ్లు నేను చెప్పేది మనం ఏం చేద్దాం తెలుసు, డ్రిప్ పడని తీరేసి పోయేటప్పుడు పైతో వాటర్ పట్టి డ్రిప్ ఫిట్ చేసి పెట్టేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు వరకు పడని ఇంకో గంట సేపు అయినా సరే అట్లా పోయిగో అవి తెప్పుకోద్దప్ప. పప్పి పెట్టుకో, ఒక రౌండ్ వేసుకొని వచ్చి కూర్చొని ఉందాం నాన్న పప్పి. ఇట్లా బ్రీఫ్ గా ఇట్లా పోయేసొద్దాం రాముడు. ఇగో నేను నీ అంట వస్తుంటా. ఫాస్ట్గా ఇట్లా వెళ్ళి అట్లా వచ్చేద్దాం. దా ఇగో ఇది మనీ ప్లాంట్ చూసినాము ఎంత బాగా వస్తుందా. అగో ఆ పాము ఏమంటారు చూడాలి. నేను చంపేసి వాటిని తీసేసినాము ఈ పిల్లల నుంచి. నంది ఇది పైకి వచ్చినట్టున్నామే, ఇది పైకి వచ్చేసినట్టున్నాము. ఇక కూరగాయలు ఎవరు తింటారే? ఎవరికన్నా ఇస్తే తింటారుగా. సరేలే, ఇక మనకనే ఏముంది. ఏగా పప్పి ఈ జాయింట్ ఏమో పూల అదే నువ్వు అన్న చెట్టుకి పెడదాము. ఇది ఈడ జాయింట్ ఇచ్చేస్తే అయిపోయి కట్ చేసి అంతే డాడీ. ఇది ఇంకా అయిపోతుంది. వీటికి వద్దా డాడీ? అయితే మొన్న యాప చెట్టు కాడ కూడా ఒకటి పెడతా అయిపోదు డాడీ. వీటికి పోద్దాం. అది పిండి కూర అది తీసేవా? ఆ మనీ ప్లాంట్ అక్కడ నుంచి తీసి పెట్టినాను, పీకేసి ఈ చెట్టు కలిద్దామని. అయితే మన వాళ్ళు అంటుండే మొన్న ఈ యాప చెట్టు దగ్గర పూజ చేసినప్పుడు నాన్న తులసి చెట్టు ఉంటే బాగుండేది. వచ్చిందిగా చెట్టు ఉంది మన దగ్గర, వచ్చిందిగా అది ఉంది ఇది ఉంది. ఇక్కడ కూడా వచ్చిందా? ఇది అది కృష్ణ తులసి ఏమో. అది కృష్ణ తులసి, ఇది లక్ష్మీ తులసి. ఇక్కడ వచ్చింది చూడు, ఇవి మనం పెట్టలే. ఇంకోటి యాప చెట్టు ఇంకోటి వస్తుంది చూసినావు ఏడా? అవును, అది రాదేమో. అయితే ఫస్ట్ మనకి ఇదంతా ఇట్లా లేకుండా పొద్దున ఒక వీడియో పెట్టినా, కాకపోతే షార్ట్స్ అన్ని కలిపే వరకు అది మంచిగా రీచ్ ఉండదు మమ్మీ అట్లా పెట్టద్దని చెప్పేసి మా బాబు తీసేసి ఉంటుంది. అయితే ఫస్ట్ ఎట్లుంటే లేకుంటే అసలు ఏమి చూడు ఎంత బాగా పోతుంది, ఎంత బాగా పోతుంది వాటర్. అందుకే గంట 2 గంటలు ఫాస్ట్గా వెళ్దాం. అది కూడా అయిపోయింది వచ్చి తిందాం. ఇగో మామిడికాయ పిందెలు తీసుకుంటాం, పచ్చకాయలు ఇవి రకాల కాయలు పచ్చడి. ఇవి నిలబడతాయి ఇంకా పడిపోవాలి. ఇప్పుడు చలి ఎక్కువ ఉంది కదా కాబట్టి ఇప్పుడు చలికి కాయలు నిలబడిపోతాయి బాగా. ఇది చూడు ఎన్ని కొమ్మలు వస్తున్నాయి. ఇది ఏమొస్తుంది డాడీ? వస్తుంది గుబురు గుబురు. తీసి దీన్ని ఎక్కడన్నా మళ్ళీ తీయద్దు ఇంకా దబదబా కట్ చేసి. ఎవరికైనా ఇచ్చినా తింటారుగా, మనం తినకపోయినా. ఇక్కడ 2 ఉన్నాయి, ఉండని చిన్నగా ఈ పెద్దది కట్ చేసి.
మన ఈ పక్కన వాళ్ళకి కూడా ఇచ్చానే. ఈ పక్కనే పని వాళ్ళు మస్తు మంది ఉన్నారు. పోతుంటే కారు ఆపి వాళ్ళకి ఇచ్చిన. ఇగో ఇక్కడ కాయలు వస్తాయి. ఇది జిడి మామిడి దా పూలు వచ్చినాయి. అవి కాయలు వస్తాయి. పూలు భలే ఉన్నాయిగా. కట్టి లేతకుంటేనే మంచిగా ఉంటది. లోపల ఈ ముదిరిపోయినా నా వద్దు. ఇగో రాముడు ఈడం చూడు. కరెంట్ ఏమవుతుంది. ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయి ఈసారి? దా అంతే. ఇదేం చెట్టు ఆమె? ఏది? అదేదో నా పిచ్చి చెట్టు, నాకు తెలియదు దాని గురించి. ఏది కట్ చేసి, ఇది కూడా కట్ చేసేయాలి మరి. సరే కానీ రా మాట్లాడుతూ ఒకటి చెప్పు. నేను నీకు బాగా కోపం తెప్పించినవి. అవునుగా నువ్వు ఎప్పుడన్నా నన్ను కొట్టినావా? ఏంది చూసిరా మా రాముడు ఎప్పుడు కొట్టలే, ఇంక ముందు కొట్టాలంట. ఒకసారి లేదా చెట్టు చూడు ఎక్కడ మస్తు పైకి గోడ కంటే అవుతుంది. చిన్న మొక్క తెచ్చిన ఎంత పెద్దగా అయిపోయింది. అవును ఇవి ఇంకా రాలేదుగా. ఇప్పుడు రాము, ఇంకా 2-3 రోజులు పట్టేట్టుంది. అయితే మా రాముడు కొట్టే సందర్భం ఒకటి వచ్చింది. ఒకసారి కొట్టింది, ఆయన మర్చిపోయినట్టున్నాడు. అయ్యో అది కాదు, ఇదే డాడీ. పోయిందా ఎన్ను? వస్తుందిలే ఆమె మళ్ళా వస్తుంది. చూసిరా కొబ్బరి చెట్టు ఇగో ఇట్లా అది వస్తుంది కానీ మళ్ళీ కేర్ తీసుకుంటున్నాను. మా రాముడు అట్లా అన్ని చూసుకుంటా ఉంటాడు. చెట్టు బాగుండే కదా అది. సీది ముక్కు మంటలేస్తుంది. చల్లగుండా ఇగో కాకరకాయ. అయితే మా బాబు చిన్నగుండే 5 months ఏమో ఉండే నా కొడుకు. మేమిద్దరం ఏదో అనుకుంటే వాడికి పాలిచ్చి వాడిని ఏం చేసి మంచంలో ఇట్లా ఇంత దూరం నుంచి ఇట్లా వేసిన, వెళ్ళి దగ్గరికి ఇట్లా పండబెట్టకుండా కోపంతో కొద్దిగా దూరం నుంచి అన్నట్టు. ఇంకా వచ్చిండు చూడు, వచ్చి ఇట్లా పోల్చుగా ఇట్లా అని వేసిండు. నేను ఇట్లా అన్నా, మొత్తం ముక్కు ఇట్లా తగిలింది, ఒకటే ఏలు కత్త ముక్కులు అట్లట రక్తం కాదండి. గుర్తులేదా నీకు? మళ్ళా కొట్టలేము, కొట్టిండు, ఏలుతోని కొట్టిండు మా రాముడు. మా రాముడు కట్ చేసినప్పుడు కూరగాయలు ఇన్నిగానే వెళ్తాయి ఎందుకు నాన్న? డాడీ కట్ చేసిన రోజు చిలకలు ఎండకేడుగా మీ డాడీ అది ఏంది కల్పవృక్షం ఏమో అంటారు, తీస్తుంటే వస్తాయి చూడు, అక్షయ పాత్ర ఇది ఆ టైప్ అనమాట. పండైపోయింది అది ముదిరిపోయింది. జోరుగా
ఇదిగో ఇంకా నేను నీకు బాగా నచ్చేది ఏ విషయాలు నాలో నచ్చిన క్వాలిటీ చెప్పు రాముడు. మన వాళ్ళు ఎవరో అడుగుతుండే అమ్మలో నచ్చిన క్వాలిటీస్ అడగద్దా అక్క నాన్నని అని. అందుకే నేను అడుగుతున్నా, నాన్న నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంది? ఏం చెప్పు, నాలో నచ్చిన నీకు క్వాలిటీస్. అన్నీ నచ్చింది. అన్నీ అంటే అన్నిటిలో కంటే బెస్ట్ ఉంటుందిగా ఏదో ఒకటి. నాకు నీలో నచ్చిన క్వాలిటీ చెప్పాలా? నీ కష్టపడే తత్వము, ఓపిక, ఇది రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ పైన. ఫ్యామిలీ మ్యాన్ మా రాముడు. చెయ్యేసినంటే చెయ్యేసినవి ఏంటి అంటాడు, మళ్ళీ జరసేపు అట్లనే చేసిందంటే. అట్లనే నేనంటే నీకు నాకు నాలో నీకు నచ్చిన క్వాలిటీ చెప్పాను. నీ ఫేస్ కనిపిస్తాను ఉండని చెప్పు చెప్పు ఏం నచ్చలే నాలో? అన్నీ నచ్చినాయి. ఇదే పోతుంది రాడి లీక్ అయ్యి. అరే అందుకే వాటర్ పోయింది కదా. అది పోతలేవా నాన్న? ఇది ఉంది డాడీ. ట్రిప్ ఇటు పోయింది. ఆడ వేసినా కదా అర్పికట్లేదు. అరే దీనికి ఇది కాదు, బ్లూ కలర్ది పెట్టాలి. ఇది కట్ చేయి, ఇది కట్ చేయి. సరే ఇది ఒకటి ఉంది ఉంటుంది. ఉంది బాగుంది, కట్ చేయి. పెద్దదేనా? సొరకాయలు అయితే సొరకాయలు ఎన్ని వెళ్ళినాయి అమ్మ, నిండిపోతాయి. ఇంకా అక్కడ కూడా ఉంది. అవునా? ఆల్రెడీ పోయించాం ఏంటంటే. మొన్న చూసిన ఇదిగో ఇది కూడా కట్ చేసేసి లోపల ఒకటి ఉన్నది వద్దాము. మొన్న పోయిన ఈడొకటి ఇవి చిన్నవి వదిలేసి పెట్టుకుంటావా? నీ మొహం కనిపిస్తలేదు. నేను పెట్టుకుంటాలేదు, నీ మొహం కనిపిస్తలేదు అని చూసిన. నువ్వు చెప్తాలేవు ఏమి నా గురించి మాట్లాడదామంటే. నా గురించి సరే, నా గురించి ఏం లేదా చెప్పనీకి? నీ గురించి ఏం చెప్పాలి? మంచిగానే అన్ని తాకు వచ్చింది కాబట్టి ఇది చూడు, దీనికి ఒక్కదానికి వస్తుంది. అందుకే అక్కడ అన్ని చెట్ల దగ్గర పెడదామని. అట్లా పెట్టేస్తే మనం పట్టేది పనే ఉంటుంది. అట్లా సుళ్ళు వచ్చి పైకి ఇక్కడ ఎన్ని పిల్లలు వచ్చినాయి చూడమ్మే చుట్టూ. ఆడొకటి ఈడొకటి ఈడొకటి రానిలే ఇక్కడ కూడా వచ్చి చూసినావు. మనకి ఎన్ని పిల్లలు వస్తే మనం వంటకి అంతగాని ఆకుల కోసం. ఇప్పుడు ఈడ ఆడ సుడులు వచ్చినాయి చూడు, ఆ సుడులు రావడం స్టార్ట్ అయినాక తర్వాత ఇక గెలొస్తుంది. ఈ చెట్టుకి బాగున్నాయి డాడీ కాయలు. కట్ చేసి చిన్నది లోపల జర పెద్ద పెద్దగా ఉండేటి కట్ చేసి కాకరకాయ బజ్జీలు చేస్తా, బాగుంటాయి. కాకరకాయ బజ్జీలా? పిచ్చెక్కుతుంది ఎందుకంటే చేసి నీకు పెట్టి పిచ్చెక్కిస్తుందా? ఇగో ఈడొకటి ఆడొకటి, ఇగో ఈడొకటి గడ్డ మీద. బూడిద గుమ్మడికాయ బూడిద వచ్చిందా నన్ను? వచ్చేసింది అమ్మే, పెద్దగా అయిపోయింది అమ్మ అది. అవునా? లేవా ఇక ఇవి కాయలు కాకరకాయ? బూడిద గుమ్మడికాయ అయింది మమ్మీ. వావ్, రాముడు గుమ్మడికాయ పెద్దగా అయిపోయింది, బుడిద గుమ్మడికాయ వచ్చేసింది. ఇంటికి కడదాం నాన్న అది, మన చెట్లోది. మళ్ళీ కడదాంలే తర్వాత. నేను లోపలికి. అబ్బా పెద్దగా ఉంది. మరీ చిన్నగా ఉంది. నీళ్ళు పెడితే ఎన్ని వస్తాయో. వీటికి ఫుల్ నీళ్ళు ఉండాలి కానీ ఇంకా ఎన్ని ఉంటుండే. బూడిద గుమ్మడికాయ చూడు ఎంత బాగుంది. ఈ మంచుకి ఎంతగానో రాయి మీద పెట్టినాం కదా, కొంచెం బెండ్ అయింది. ఫస్ట్ బెండ్ ఉండే. మన ఇంటికి కట్టేద్దాం. రాయి మీద పెట్టేటప్పుడే బెండ్ ఉండే. మన గేట్కి కడదామా?
దీనికి కడదాం మమ్మీ, దీనికి లేదుగా. దీనికే తగులుతుందా, ఆటికేం తగులుతుందా అమ్మాయి? అలా వేప చెట్టుకి కట్టాలి మమ్మీ, స్టార్టింగ్ వేప చెట్టుకి, దేవుడి వేప చెట్టుకి కట్టద్దాం. వచ్చిపోయేలా కనిపిస్తుంది. ఈ అడవి కాకరకాయలు ఆ కాకరకాయలు ఉన్నట్టుంది, బుడ్డగా వచ్చింది. మా రాముడికి చికెన్ కోడి తినాలనిపిస్తుంది. చూసినావమ్మా చెట్టుకి పండ్లు, జామకాయలు ఇందాక తెంపుకొచ్చినావు కానీ పండు. ఒక్కొక్కటి అన్ని మస్తు సైజు ఉన్నాయి. ఇంత పెద్దగానే ఉన్నాను అవి. చూసిరా జామకాయలు ఇక్కడ ఎంతంత లావకాయలు చూసినారో. అప్పుడు నేను లాస్ట్ టైం చూపించినప్పుడు ఇంత కాయలు ఉండే కదా, చిన్నవి మమ్మీ, ఇంత కాయలు అంతే. ఇది చూడండి, అబ్బా సేమ్ ఆకులానే ఉన్నాయి నల్లగా ఈ కాయలు కూడా. ఇదిగో ఏడకాయ పప్పి, మెత్తగా ఏం లేవు మమ్మీ, గట్టిగా ఉన్నాయి. గట్టిగా ఉన్నాయి, మెత్తగా ఏం లేదు. వచ్చిన కాయలు అయితే అవునండి, ఉండేనా ట్రాక్టర్ అండి? ట్రాక్టర్కి ఎక్కువనే మమ్మీ. మొత్తం పిండిలో వచ్చినాయి కానీ ఇంకా ఈ చెట్టు మనం పోతుంది అనుకున్నాం, ఎంత పిందెలు పడ్డాయి, ఎంత బాగా అయింది చూడండి. ఇప్పుడు ఇది డల్ అయింది డాడీ. ఇది డల్ అయింది అసలు దానికైతే. అది పోతుంది అనుకున్న చెట్టు అది. ఇగుళ్ళు పెట్టింది. కాయలేం డాడీ, పండు అయినట్టేనే అప్పుడే. నిమ్మకాయలు అయితే ఇంటికి తెంపకపోను, వచ్చినప్పుడల్లా మన ల్యాండ్ లో చేసే వంట కోసమే వాడతా. కాయలు అయితే చాలా ఉన్నాయి. సైజ్ మస్తు పెద్దగానే అమ్మా. ఇవేవి కూడా ఇంటికి తీసుకురాను, ఇప్పుడే వాడతా. ఇది కొమ్మ ఇదైనట్టుంది, ఎంత పెద్దగా కూడా ఆడడానికి ఇంకెట్లుంది డాడీ. బురువైతే కాయలు అక్కడ చూడు ఎంత పెద్దగా ఉంది. మస్తు పక్క సొరకాయలతో చంపుతుంది. అసలైన కాయ ఏడొచ్చింది కదా. అబ్బో అబ్బా, అయితే ఇన్ని రోజులు మనం వదిలిపెడితే కాయలు ఇట్లా అవ్వాలి అసలు మనవి. తెంపు కట్ చేయాలి కూడా, అది కూడా మొత్తానికి ఇట్లా కావాలి మన కాయలు. ఏమో నా బుట్టు ఉండిపోయింది. ఎంత బాగా వచ్చినాయి మమ్మీ. వీటికి చక్కగా నీళ్లు పట్టకపోతేనే ఇట్లున్నాయి, వర్షానికి మంచుకి వచ్చిన కాయలు ఇట్లా వచ్చినాయి. చూసిరా నా చెయ్యి వంగిపోతుంది, బుట్టి విరిగిపోతుంది బుట్టి. ఈ పంచకాయ చూడు మమ్మీ ఎంత అయిందో, అంతా కుంగిపోయింది. కాయ సైజు, ఏది కాయ బరువు అయ్యి మమ్మీ. తాడు కట్టాలి రైట్ ఇట్లా, ఈడొకటి కట్టు, కట్టే తాడు. ఒక ముక్క తాడు ముక్కినాను. ఇగో కింద పడి ఉంది డాడీ ఒకటి, కాయకి ఏం కాలేదు. అబ్బా ఎన్ని కాయలు వచ్చినాయి చూసినావు నాన్న. ఇగో ఈ మధ్యలో కాయ పెద్దగా అయింది. ఇగో ఆ కాయ దానికి కూడా కడతావా? అది కూడా పెద్దగా అయింది, బండ పెట్ట దాని కింద. అది ఖరాబ్ కాలే మమ్మీ, ఇప్పుడు తడి కిందే ఉన్నా. ఇది చూడడం ఎట్లుంది. అగో ఆ సైజులో మన కాయలు. అబ్బా ఇది చూడడం ఎంత బాగుందో పరిస్థితి.
బా కట్ చేస్తుంటే ఎంత ముళ్ళు చెట్ట చూడు బా అరే ఇది కూడా కట్టాలరా. కట్టేసి తాడుందిగా ఏది కావాలా చాలేదు అది దానిలో పెడితే రెండు కాయలు. ఇంకా రెడీ కావాలి తాడు ఏ అని ఎందుకు? కొంచెం పెరిగితే మళ్ళీ కిందికి పడిపోవాలి. అది పెద్ద పనస, ఇది చిన్న పనస. అది అడ్డాడు, అది బిల్వ పత్రం. చిన్న పనసాయి హైబ్రిడ్. ఇది హైబ్రిడ్. ఇది నాటుదా? ఇది కూడా హైబ్రిడే, ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ మమ్మీ. ఒకటి ఎల్లో ఒకటి రెడ్. ఈ చివరి లైన్ లో చెట్లు పెద్దగా వచ్చినాయి, ఇవి కొబ్బరి చెట్లు ఎక్కువ. ఈ చివరికి నీళ్లు నిలబడ్డాయి గారా వర్షానికి. ఎంత బాగా వచ్చింది, ఎంత మంచిగా వచ్చిందో. ఈ మధ్య అంతా మామిడికాయ పచ్చడి అగడబడ్డట్టు వేసుకొని తిన్నా, మొత్తం పింపుల్స్. పచ్చళ్ళు అంటే ఇస్తాం సస్తా, తినంగానే అన్నీ అగో వేడికి అవన్నీ గుళ్ళలు వెళ్తాయి. ఒక పూట తింటేనే మంచిగా. మామిడికాయ పచ్చడి ఫ్రెష్గా ఇట్లా వచ్చిందని 4 రోజులు కంటిన్యూ తిన్నా కథ. ఏం చెట్లు అక్కడక్కడ వచ్చింది. అది పూలలో వేసేదా? షోగా ఉన్నాయి కదా అక్కడక్కడ. టీవీ చెట్టు చూడాలి ఎట్లా వచ్చిందో షోగా. ఇగో ఇంట్లో కూడా నిమ్మకాయలు చాలా ఉన్నాయి. అయితే ఏవి తెంపుకోపోను ఇంటికి, అన్నీ మనకే ఇక్కడ పనికొస్తాయి. బత్తాయిలు కాలే. ఇవి కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తున్నాయి కళ్ళకి. రాముడు ఇవన్నీ ఎన్ని వచ్చినాయి చూడండి కొత్తగా. జర ఎల్లో అయినాయి కదా పప్పి. ఇంకా అవ్వాలి మమ్మీ, ఇంకా అవ్వాలి. జర అయితే ఎల్లో కలర్ వచ్చినాయి. ఫస్ట్ మామూలుగా మనకి ఇట్లుండే. అవును, ఇక అప్పుడు ఎల్లో వచ్చినాయి అవి. సరేలే మొత్తం అయినాక దింపుదాం. ఇప్పుడేం లేదు ఇప్పుడు. ఇగో జామకాయ అయినట్టుందిగా. తినచ్చు మెత్తగా. వద్దులే, వద్దు ఉండదు. మెత్తగా అయితే కొద్దిగా మంచిగా ఉంటుంది, మరి దూరగా కావాలి. ఈ చెట్టు చూడు ఎంత బాగా వచ్చింది, కొమ్మలు 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 కొమ్మలు. అగో అవతల వచ్చింది చూడు కాయ, మంచిగా అయిందేమో. కలర్ కనబడుతుంది అయినట్టే కానీ అయినాయి అదే తెగిపోయినాయి. తెగిపోయినాయి అంటే అయినాయి కానీ. అగో తెంపుకో, నువ్వు కూడా తినే రాముడు తిను. అయిందా? అయినాయి అగో తెల్లగా. నాకొద్దు, తిను. టేస్ట్ బాగుంది, మస్తు బరువున్నాయి ఇవి. అన్నిటే పట్టుకుంటా. అబ్బా ఏం ఎండ కొడుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. స్టార్ చూసినావు ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవైతే గుత్తులు గుత్తులు కాస్తాయి, పుల్ల పుల్లగా. ఏమంత టేస్ట్ అనిపించవు. చూడడం ఎంత పెద్దగా అయిపోయిందో. ఉసిరికాయలు నీకంటే హైట్ అయింది అది. ఉసిరికాయలు అంటున్నాయి, ఇంట్లో ఉంటాయి కదా ఉసిరికి. పచ్చళ్ళు పెట్టుకోనికి. వెనక ఇది చూసినావు అశోక్ చెట్టు పోతున్నట్టు పోతుంది. అవునమ్మా, నా అంత కాడికి ఇట్లా ఉండే డబ్బులు అయిపోయింది. సేమ్ అశోక్ చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది, రుద్రాక్ష చెట్టు కదా.
మన ట్యాంక్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది అన్న. నీళ్ళు ఎన్ని కింది పోయినాయి చూడు. మెట్టు కంటే పైకే ఉన్నాయి మమ్మీ. ఎందుకంటే పైకి ఉన్నాయా? ఆ. ఆ టోపీ తీసుకున్నానా? టోపీ ఆడేస్తున్నా. మునగ చెట్టు చూసినారా మొదలు ఎంత లాభ అయిందో. తెచ్చిపెట్టి 2 నెలలు అయిందా మళ్ళీ ల్యాండ్లో తెచ్చిపెట్టి. అది అంటున్నాం. ఇంకొన్ని రోజులు అయితే ఆ వైర్ అంత హైట్ అవుతుందేమో అవుతుందేమో. మనం తెచ్చినప్పుడు ఈ గోడ కంటే కొంచెం పెద్దగా ఉంది. ఇప్పుడు ఆ వైర్ దాకా వెళ్ళిందమ్మా. ఇది ఎంత లాభం ఉంది చూడు. బా కాయలు మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వాలి. హైట్ అయిపోయిందా? లాభ అయితే ఊరిపోయి బా థ్రెడ్. ఇప్పుడు అవసరమే లేదు బాగుంది. ఇప్పుడు అవసరం లేదు, స్ట్రాంగ్ అయిపోయింది. అది అయిపోతుంది కూడా. అగోడ కాయ బీరకాయ. అన్ని కాయలు ఉన్నాక ఇంకా బీరకాయ చూడు సన్న పింజ. ఈ ఆకులు ఒక 4 తెంపి కరివేపాకులతో పాటు వీటిని కూడా వేసి ఉంటే అయిపోయేది కానీ కడుపులా. మళ్ళీ నువ్వే అంటావు మమ్మీ ఏమి వేసావు మమ్మీ ఇట్లుంది అట్లుంది అని. ఆకులు వేసి తీసాం తర్వాత. ఎందుకు వచ్చిన గొడవ అని రాముడు జ్వరం పట్టుకురా. తిందాం ఇక మన కోడి ఎట్లయినా చూద్దాం పరాను. అక్కడక్కడ ముదిరిపోయిన బీరకాయలు 4 అయితే ఉన్నాయి. మంట కూడా ఆరిపోయింది మమ్మీ. ఆరిపోయిందా? ఇదే నేను తోటి గాలి ఇస్తాగు. అది తీసుకురాదు. ఇది లేపు గట్టిగా పట్టు జల్దీ లేపు. కాలుతుంది. ఏం కాలుతుంది? నాయనా అది ఉండిపోతుంది. దానికి అంత గ్రిప్ లేదు. అది చిన్నదైతే లేస్తాం. ఆ చిన్నదైతే లేస్తాం. ఇటు జరుపు మెల్లగా, ఇటు జరుపు, 8కి జరుపు మెల్లగా జరుపు. దీంతో ఇట్లా మెల్లగా ఇట్లా ఇసుక తీసి కాలిందా అమ్మే? ఏమన్నా రేడొచ్చి పులుసు పడ్డది. పులుసు అంతా పడినట్టుంది. ఆ కోడిని ఇట్లా తిప్పుతే బాగా దాని మీద అబ్బా వేడి వేడి కోడే తీసుకొని ఇప్పుడే కాదు ఇదంతా. ఇది కడిగిరామా? ఏదో ఒక ఆకు కడిగినట్టున్నాం. ఇవి కడగలే, కడుక్కొస్తా. ఇక తర్వాత కడుగు కొద్దిగా నీట్. ఇది ఆకు పెట్టి చేద్దాము. ఫస్ట్ ఈ ఇసుక గిసుక అంత నీట్గా ఇట్లా తులిపోయి ఇంకో ఇలా అంతా ఇసుక పోయింది. ఇగో ఇది ఇది ఇట్లా లేయర్ అంతా తీసేస్తే పోతుంది రెడీగా. ఉంచే కదా లోపల నుంచి ఇట్లా. ఇదా అబ్బా ఆగాగు.
ఇది కడుక్కొస్తా కడకరా అది కింద నీట్గా చేయి ఫస్ట్ లేపి. ఇక్కడ పెడతారే అక్కడ దాని జోలికి పోను. ఇట్లా ఈ పైనుంచి తీసేసి కింద తీయకు, ఇట్లా తీసేసి. ఇది అరిటాకు అవంతనా మాడిపోయింది. పేపర్కి ఏం కావాలో చూసినావు నాన్న? అబ్బా వావ్ వావ్ రాముడు ఎట్లుంది? సూపర్ ఉంది. అబ్బా 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 అబ్బా. మీరేమన్నారు అట్లన్నారు ఇట్లన్నారు, ఇప్పుడు చూడు అసలు మెల్లిగా లేపి అట్లా పెట్టు. బాగానే చూపించినట్టు రెస్టారెంట్లో చూపించినట్టు వచ్చిందమ్మా. దాన్ని ఫస్ట్ ఇట్లా లేపు. షోర్వా ఉంది చూడండి. ఇదంతా తీసేస్తాయి ఇలా సెటప్. అందులో పోయి ఏది ఈ మసాలా అందులో పోయి పైన ఈ పైన పోయి. ఆగాదు అమ్మ మట్టి పడగల. అంతే. ఇక్కడ కవర్ ఉంది. ఏది కవర్? అక్కడ వేసేసిన కవర్ బా ఏమొచ్చిందో మీ అది నీట్గా చేయి బట్టతో. దీంతో ఇగో చూసిరా మన కోడి అయితే రెడీ అయిపోయింది కదా. ఎక్సలెంట్ ఉంది. దీన్ని తీద్దాం. చూసిరా ఎట్లా ఊసిపోతుందో. మస్తు ఉడికిపోయింది ఉన్నాయి. ఫాట్గా పోయి. ఇది ఎట్లా పాటు కొయ్యాలి తెలుసలే. నిమ్మకాయ తీసేయి. ఈ నిమ్మకాయలు కరివేపాకు ఎట్లా అయిపోయినాయి చూడు. ఉండలు లేకుండా ఇట్లనే తిందామా? సరే అయితే ఇంటి నుంచి రైస్ తెచ్చిన. ఇగో ఇటు చినిగిపోయినట్టుంది. ఇట్లా ఇటువైపు పెట్టినా చూడు. నువ్వు ఇట్రా ఎటు ఈడ కూర్చుంటావు. అంత పెద్దది ఎందుకు? నాకు ఉంటేనే అబ్బి నేను అది తింటాం. పెట్టచ్చు కదా, ఎందుకంత ఫేస్. సొరకాయ పప్పు ఎవరెవరికి కావాలో వాళ్ళే ఇంత వేసుకోండి. ఇది ఆకు ఇట్లా పోయి ఇది చూస్తా. మా బాబు వస్తే స్టాండ్ పెట్టి ఇటు వచ్చేసి తీసిస్తాడు తింటా. మా మమ్మీ అయితే ఈరోజు చేసింది ఎక్సలెంట్. అసలు నిన్న మొన్న చేసిన వాటితో కంపేర్ చేస్తే అసలు ఈ కోడి చూడరు, ఈ కలరు ఇది. ఇది నీదే. ఇంకో చెస్ట్ పీస్ అంతా నేను వేసుకున్నా. మస్తు అంటే మస్తు ఎక్సలెంట్ మమ్మీ. బాగుంది కదా? వస్తుంది మమ్మీ.
ఇది పైకి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది కూడా మొన్నట్లాగా దానిలాగా ఫస్ట్దేమో మరీ పోయింది మనకు తెలవక ఫిష్. సెకండ్ ప్రాన్స్ పర్లేదు మంచిగా వచ్చింది అమ్మ. ఇదైతే మస్తు కదా. ఇదైతే మరీ ఇంకా రెస్టారెంట్ లో కొనుక్కొచ్చినట్టే ఉంది మమ్మ. చూడు నిజంగా అండి ఎంత మంచిగా ఉందో. తిన్నాడు. తిను తిను తిన్నాడు. నేను తింటా. తిను మంచిగా తిను. కొంచెం రైస్ కూడా పెట్టుకో అయిపోయిన తర్వాత. నాన్న తినేసేయాలి, అది మళ్ళా ఇంటికి తీసుకోవద్దు. అక్కైతే ఏడుస్తున్నాను. రాముడు ఎట్లుంది అక్కడ మన వాళ్ళకి చూపిస్తూ కొరుకు పీసు తీ, లెగ్ పీస్ తీ. ఎట్లా ఉడికిపోయిందంటే ఇగో చూపి. అట్లా నువ్వు దగ్గరకున్నావు, అట్లా చూపిస్తూ కొరుక్కోవాలి. కనిపిస్తలేవు నిజంగా. ఎంత చూస్తున్నావా నిన్ను తీసుకురాకుండా మేము చేసే పనులు. అబ్బా ఎంత బాగుంది రాముడు, ఎంత బాగుంది కదా. పప్పు కూడా మసాలా కూడా మస్తు వచ్చింది. అసలు ఉప్పు కారం ఎట్లా పట్టిందా. అసలు ఎంత బాగా ఎట్లా ఉడికిపోయిందిరా మొత్తం. నేను అదే షాక్ అయినా అమ్మాయి. నువ్వు అది ఓపెన్ చేయగానే అది లోపల కలర్ అది కానీ సిల్వర్ పేపర్ భలే ఉపయోగపడుతుంది. నిప్పులోనే కాదు మంటను కూడా తట్టుకుంటుంది సిల్వర్ పేపర్. రైస్ పెట్టుకో. ఇప్పుడే వద్దు, ఈ పైన ఇదిగో ఈ గిత్త తీసుకో. ఇప్పుడే వద్దు. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఫుల్ ఆకలి తినేస్తున్నాను ఫస్ట్. తిన్నా మంచిగా తినే ఇదంతా తిను. కోడి తినేసి పై పైన మెత్తను తినేసి బొక్కలాడు పడే. అంత బాగుందంటే టేస్ట్ సూపరు. ఇక్కడ వాతావరణం సూపరు. మా ల్యాండ్ అందులోని పప్పు కాంబినేషన్. సొరకాయ పప్పు కాంబినేషన్లో అబ్బా మాట్లాడాలి జసేప. ఎట్లని చెప్పు. రియల్ జెన్యూన్ రివ్యూ. డాడీ తింటుంటే చాలా బాగుంది. నేను తింటుంటే తెలుస్తుందిగా బాగుందో లేదో. మొన్నటి వరకు అసలు తిన్నాడా అమ్మ డాడీ అట్లా? మా అమ్మవారి చెట్టు కింద గాలి తోలుతూ పాప. నాకు అద్భుతం. చాలా అయిపోయింది, ఫుల్ అయిపోయింది. తిన్నా ఫస్ట్ కొంచెమే పెట్టినా. దయాలు బిక్క తినాల్సి వస్తుంది. ఎందుకు మంచి పూసి వస్తుందిగా. తిను పప్పు వస్తుంది. అలా తిను. ఇది కొంచెం అటు ఇటుగా ఉడికినా మా రాముడు తినకపోతుండే. బాగా అయింది కాబట్టి తింటున్నాడు. అసలు ఉడకలేదు అన్నట్టే లేదు మమ్మీ. అంత ఉడికిపోయింది లోపల కూడా. మనకు ఆ స్మెల్ కూడా లేదు. జస్ట్ పీసే ఈ తీరుగా పీస్ అంత మంట పెట్టి మళ్ళీ పైన కూడా మంట పెట్టినాము.
మనం కూరగాయలన్నీ తీసుకొచ్చే వరకు ఉన్నాగా అవును. మంచిగా ఉడికిపోయింది. లక్కీ అంటే బాగుంది. లక్కీ కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నాను నేను ఇట్లా వంట చేస్తే. అలా కాళ్ళు లేవుగా మమ్మీ. సండే సండే తీసుకొస్తా. లెగ్ అయినా నాన్న ఇది తిను. నువ్వు తినేసి మిగిలేయకు తిని. నువ్వు అట్లా పెట్టక తిన్నాను. తిను, నువ్వు ఇది తిను, లెగ్ తిను, అది వదిలేసి వదిలేసా. పప్పుని చేసుకున్నాను. కలుపు పప్పు వేస్తా. కాయలు తీసుకో. నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ వచ్చినాయంటే ఏంద్రా ఏమంతా చెప్తుంది అనుకోకండి. ఎల్లుండి భలే స్పెషల్ చేస్తా. ఎవ్వరు ఎప్పుడు చేయనా స్పెషల్ చేస్తా. ఎంతమంది ఎన్ని ఉంటారో దాన్ని చూసి. చేసి ఉంటారు కానీ అది నీ స్టైల్ మమ్మీ. చేయలే నేను చూసినంత వరకు ఆ కూడా వెళ్ళలే అసలు. ఒకవేళ మన సబ్స్క్రైబర్లు ఒకవేళ చూసినా కూడా నీది మాత్రం ఒక డిఫరెంట్ స్టైల్ అంతే. కలిపేసి కలిపేవి. వద్దు మమ్మీ. కొంచెం ఆకలి అవుతున్నాను వద్దా? 2 ముక్కలు పడంగానే ఆకలి పోతుంది కదా. చూడంగానే కడుపు నిండిపోయిందా? ఆ ముక్కలతో నిండిపోయింది తిని. ఇందులో స్కిన్ పీస్ లేదన్నా. నువ్వు ఇక్కడ తిను. నువ్వు అవేమి వేయకు మమ్మీ నాకు. వద్దు మమ్మీ. ఇగో ఇది వద్దు, ఇది గట్టిగా ఉంది చెస్ట్ పీస్. ఇది తినేసి నువ్వు ఇది తినే రాముడు. మాకు ఈ చెస్ట్ పీస్ అంత ఇష్టం ఉండదు. ఇది ఉడికిపోయింది బాగా పీస్ కానీ అదేం చేస్తా అంటే అట్లే పీస్ మళ్ళీ కడుపు నిండిపోయింది. నలిపేది కొంచెం ఉండాలి, పొట్టే కొంచెం ఏమైనా తింటే వదిలేసి. కానీ మిగిలియకు తినే. ఇది తినేసి అది తిన నేను ఉందని తింటా. తినేసాను ప్లీజ్. సరిపోయింది ప్లీజ్ అది తినేసి. నువ్వు అక్కడ క్లీన్ చేసినాను. నిజంగా నిండిపోయింది. ఒక్క అంత పెద్ద కోడిని తెచ్చి ముగ్గురు తినాలంటే ఏడవుతుంది మమ్మీ. మనకు వెళ్ళా మరా అక్కడ ఉంటే తినేసేది. కూర బాగా అంటాం. వద్దునే ఎమ్మెల్యే ఎక్కువ తింటామన్నా నేను గట్టి పీసు. వద్దు మమ్మీ. తినే వరకే ఫుల్ అయిపోతుంది మమ్మీ. ఇప్పటికే ఫుల్. ఫుల్ కోడి అయితే ఫుల్ హిట్. మస్తు సూపర్ హిట్ మమ్మీ. హిట్ కాదు. నేను డాడీ అయితే అసలు ఊహించాము మీకు వస్తుందని. ఎటు తిరిగా పప్పు తినేసి పోవాలనుకున్నాం మేము. కోడి అయితే బొగ్గు లేదా ఉడకకుండా గలీజ్ అయిపోతుంది అనుకున్నాం. సూపర్ డూపర్ హిట్ అయిందా? మా డాడీ నేనే తినేసాం మొత్తం. సగం కోటి నేనే తిన్నా. మీరు ఎవరే తిన్నారు?
మీకంటే ఎక్కువ నేను తినాలే కానివ్వండి. వీడియో అయితే సూపర్గా వచ్చిందని అనుకుంటున్నా. అట్లే కోడి కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మా రాముడు నా కొడుకు చెప్పినట్టు. అయితే ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మధ్య మధ్యలో నేనంతా సంగ్ వేసిన కదా, ఆ సంగ్ ఇంకొద్దమ్మా ఆపేయండి అంటే ఆపేస్తా, లేదు ఇంకా చెప్పమ్మా అంటే ఇంకా నా పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఈరోజు పెరిగిన వరకు రోజు ఇంతంత చెప్తూనే ఉంటా. ఈరోజు ఈ ఫుడ్ అందించిన ఆ దేవుడికి, ప్రకృతికి, అందరికీ కృతజ్ఞతలు. అట్లనే అందరికీ ఏ భూమి పైన ఏ జీవరాశులు కూడా ఆకలి లేకుండా, ఆకలి సాగులు లేకుండా ఆశీర్వదించాలని ప్రకృతిని కోరుకుంటున్నా. కడుపు నిండా మా రాముడు నవ్వుతుండు. నవ్వుకు అర్థం నాకు తెలుసు. తినేసి ఏంటి చెప్పు. ఓ జీవిని వేసేసి మళ్ళీ ఇంకా అన్ని జీవులు బాగుండాలని కోరుకుంటున్నాం మమ్మీ. మనుషులు అంతా అట్లా. వీడియోకి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ స్పందన ఏంది అనేది కామెంట్. ఇంతసేపు ఓపికగా చూసినారు కదా, అట్లనే ఇదే ఓపికతో ఇంకొక 1 minute టైం తీసుకొని కామెంట్ చేయండి. ఇంకా ఏమేం చేస్తే బాగుంటుంది కూడా చెప్పండి. ఇక ఈ వీడియో అయితే అంతే. కూరగాయలు అవన్నీ కూడా ఎన్నెళ్ళి చూసినారు కదా, బుట్టి నిండిపోయింది. బుట్టి వంగిపోయేటట్టు బీరకాయలు, సొరకాయలు, కాకరకాయలు అవైతే వెళ్ళినాయి. అన్నీ తీసుకొచ్చేసిన. ఈరోజు మన వీడియో అయితే సరే అండి. అందరూ ఓపికగా అన్సర్ చేసినందరికి అందరికి కూడా మెనీ థ్యాంక్స్. ఉంటా, బాయ్. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 యూట్యూబ్ ఛానల్. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి నాదంతో పాటు కృష్ణ 9 యూట్యూబ్ ఛానల్.